ఈ సమయం కొరకై పరిశుద్ధ బైబిల్లో నుండి మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకున్నాం. మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట వెలుగును ప్రకాశింపనిడి. మరొకసారి అందరూ కలిసి చదువుకున్నామండి. మరొకసారి, మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట వెలుగును ప్రకాశింపనిడి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా అందరం కలిసి చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అందరం కూడా చదువుకున్నాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులోని నడిచిన యెడల మనము అన్యోన్యము సహవాసము గలవారమెందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయమైన మా గొప్ప ప్రభువా, నీ ఉన్నతమైన నీ శ్రేష్టమైన ఉన్నత నామను బట్టి నీ ఏకైక కుమారును మా సొంత రక్షకుడును సకలాశకారకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట దీలుగా తగ్గించుకొని ఈ రాత్రికాల సమయంలో ఎరుమోల్లో అరకులోయలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శుభ సందేశాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ నియమ కూడికల్లో నేను కూడా పాలు పొందుటకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎరుమోల్లో ఉన్న ఈ శ్వాసలందరిని బట్టి నీకు ఎంతో వందనాలు, దైవజనులను బట్టి కుటుంబాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. వారి ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు జరిగిస్తున్న పరిచయం బట్టి కూడా నేను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాం. తిరిగి ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వదించండి. మా మధ్యలో ఉండండి, మాతో ఉండండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామకుడు ఉంటారో అలాంటి వారు మధ్య ఉంటారని చెప్పిన దేవా, మా మధ్యలో ఉండి మాతో ఉండి ఇది నన్ను మా కొరకు దాశించిన నీ పరమ ఉద్దేశాలను నిజ సింహాసనత నుండి మాకు వినిపింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అల్లుపుడను అయోగ్యుడను ఏగుతి లేనివాడినైనా పూర్తిగా నన్ను మరుగుపరచండి. నీ రక్తంతో ప్రోక్షింపజేయండి. అరికాలం వరకు నన్ను ఎంతవరకు రక్తంతో ప్రోక్షింపజేసి నీ నోటికి నన్ను బోరగా వాడుకొని నా కొరకు మా కొరకు దాశించిన నీ పరమ ఉద్దేశాలను జీవ సింహాసనద్ద నుండి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మత్తయి రాసిన వార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మమ్మల్ని తీసుకొస్తూ వచ్చావు. ఈ మాట చేత మమ్మల్ని పురుకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా మేము జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము నీ కొరకు అప్పచెప్పుకొని ఇలుగుగా జీవించబడి మనం ఆడుకోమని కోరుతూ, కానీ ఇక్కడ అంధకార శీకర శక్తులను యేసుక్రీస్తును బంధింపజేస్తూ నలుగురు శబ్దంతరాన్ని కరెంటును వాతావరణం స్వాధీనపరుచుకుని నడిపింపజేయమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకున్న నా ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి నామమున మీకు అందరికీ వందనాలు. నా పేరు జర్మియా, మాది ప్రకాశం జిల్లా మదిపాడు మండలం ఎల్లంపల్లి అనే చిన్న గ్రామంలో సేవ చేస్తున్నాను. నేను ఒక రీతిలో పోయిన మంగళవారం ఉదయకాలం అరకులకు వీళ్ళకి రావాల్సి వచ్చింది. దానికంటే ముందుగా ప్రసాదం నాకు బాగా తెలుసు. అయితే అన్న ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలియదు, కానీ ఏరే వ్యక్తి ద్వారా తెలుసుకొని ఇక్కడ వచ్చాను. నేను నా ఫ్యామిలీతో అరకులో చూద్దామని వచ్చాము. అయితే వచ్చిన తర్వాత అన్న, ఈరోజు మాకు నియామకుడికి ఉంది, తప్పకుండా మీరు వాక్యం చెప్పాలని చెప్పారు ఆ రోజే. కాబట్టి దేవుడు ఈ సమయంలో నా కొరకు మన కొరకు ఏదైతే దాశించాడో అలాంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మనం చదువుకుంటూ వచ్చిన లేఖన భాగాలు చూస్తూ వచ్చినట్టయితే మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుతూ వచ్చాం. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధరణ దినాల్లో కొండ మీద ప్రసంగంలో ఆయన ఎమ్మడిస్తున్న వారితో చెప్పిన మాట. యేసు వారు శరీరధార దినాల్లో
3 సంవత్సరాలు ఆయన సేవ పరిచయం చేస్తూ వచ్చాడు. అనేక గ్రామాలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించి తెలుగుతున్న సమయం తర్వాత అనేకులు యేసుప్రభువుని వెంబడించుకొస్తూ వచ్చారు. యేసుప్రభువుని వెంబడించే విషయంలో యేసుప్రభువు వారు వెంబడిస్తున్న సందర్భాల్లో కొన్ని మాటలు తెలియపరుస్తూ వచ్చాడు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మత్తయి సువార్త ఈ కొండ మీద ప్రసంగాలు చెప్పబడుతూ ఉంది. ఈ కొండ మీద ఉన్న ప్రసంగంలో చెప్పబడిన సమయంలో అనేక జనసమూహములు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చిన అన్ని 3 గుంపులుగా చేయబడుతూ వచ్చారు. మొట్టమొదటిగా ఆయన దగ్గరకు వస్తే నిత్య కళ్యాణం ఉంటుందని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రతిరోజు ప్రతిదినం దొరుకుతుందని తినటానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండవ గుంపు వాళ్ళు ఎవరంటే వారి శరీర బలహీనతల కొరకు, శరీరంలో ఉన్న అనారోగ్యతలు తీసివేసుకునే నిమిత్తమై స్వస్థపరచబడటకు వారి బిడ్డల విషయాలైతేమి, వారి యొక్క బంధువుల విషయాలైతేమి, వారి కలిగిన అనారోగ్యతల నుంచి ఇడిపించబడిన నిమిత్తమై ఆయన వెతుకున్న వారు ఉన్నారు. మూడవ గుంపు వారు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే దేవుని వాక్యం విని దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఆశ కలిగి, తృష్ణ కలిగి, దేవుని కొరకు వారి ప్రాణాలైనా ఒడ్డి, ప్రాణాలైనా అప్పగించుటకు, తెగించుటకు ఎంటాడిన వారు ఉన్నారు. అలాంటి ఎంటాడిన వారితో తెలియపరుస్తూ వచ్చిన మాటలే ఈ మాటలు. అందుకే అంటాడు, చదరండి మళ్ళా మాటని, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇక్కడ యేసుప్రభువు చదువుతున్నాడు. ఎవరితనగా ఆయన వెంబడించే వారితో ఏం చదువుతున్నాడు? వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎందుకు ప్రకాశం చేయాలి? వారి ఎదుట ఎందుకు వెలుగు ప్రకాశం చేయాలి? పరలోకపు తండ్రి మహిమపరచబడాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోకపు తండ్రి మహిమపరచబడాలి. మహిమపరచబడిన వ్యక్తమై మీరు వారి ఎదుట ఏంటంట మీ సత్క్రియలను చూచి, రక్షించబడిన మన జీవితాల్లో, దేవుని వెంబడిస్తున్న మన జీవితాల్లో, దేవుని వాక్యాన్ని మోస్తున్న మన జీవితాల్లో, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మన జీవితాల్లో సత్క్రియలను మనుషుల ఎదుట కనబడాలంట. ఈ మనుషుల ఎదుట ఎప్పుడైతే కనబడుతుందో ఆ కనబడటం ద్వారా పరలోకపు తండ్రిని వారు మహిమపరుస్తారంట. అలాంటి మహిమ తెలుసుకున్న నిమిత్తమై యేసుప్రభువు వారు రక్షించబడిన వారితో చెబుతూ వచ్చాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ప్రభు మనం కోరుతుంది ఏంటంటే, ఈ సంవత్సరంలో జనవరి మాసం ఇంకా కొన్ని దినాల్లో, కొన్ని గంటల్లో 1వ మాసం పూర్తయిపోతుంది. 1 మాసం పూర్తయిపోతుంది. ఇంకా 2వ మాసంలో ప్రవేశించబోతున్నాం. 2వ మాసంలో ప్రవేశించబోయే ముందుగా మనతో ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట ఎవరి వెలుగంట? ఎవరి వెలుగు? మీ వెలుగు. వెలిగించబడిన నీవు వెలుగుగా ఉండాలి. వెలుగని నీవు అనేకులు వెలిగించే జీవితంలో ఉండాలి. అందుకే నిన్ను వెలిగించాడు, అందుకని నిన్ను వెలుగుగా చేశాడు. అందుకే మనం బాగా తెలిసిన మాట పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం అంటాడు. రండి చూదరండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురపరచాలి. చీకట్లో ఉన్న మనలను ఏంటంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. మళ్ళీ ఉన్న చీకటిని తీసివేశాడు, మళ్ళీ ఉన్న అంధత్వాన్ని తీసివేశాడు, మళ్ళీ ఉన్న కటిక చీకటిని తీసివేశాడు. ఈ చీకటిని తీసివేసి అంధత్వం తీసివేసి ఏం చేశాడంట? వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలుచుకున్నాడు. అలాంటి పిలుచుకున్న దేవుని గుణాతిశయములను ప్రచురపరచాలి. అదే దేవుడు నీ పక్షాన, నా పక్షాన, ఆయన కొనుక్కున్న వారి పక్షాన, ఆయన వెంబడిస్తున్న వారి పక్షాన, ఆయన వాక్యాన్ని మోస్తున్న వారి పక్షాన అడుగుతున్న మాట. అయితే ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే,
ఆయన వెలుగు నేను ప్రకాశిస్తున్నానా? ఆయన వెలుగుగా మనం ఉంటున్నామా? ఆయన వెలుగుగా మనం జీవిస్తున్నామా? ఆ వెలుగైన దేవుణ్ణి వెలిగించబడిన మనము వెలుగుగా జీవిస్తూ అనేకులు జీవింపజేసేవారుగా, అనేకులు దేవుని మహింపరిచేవారు ఉండాలని కోరుతున్నాడు. ఇలాంటి వెలుగు రక్షించబడిన ప్రతి కుటుంబంలో, రక్షించబడిన ప్రతి వ్యక్తిలో, రక్షించబడిన ప్రతి ఒక్క బిడ్డలో కనబడాలని ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఇష్టమైంది. అయితే ఈ వెలుగును మనం వెలిగించలేకపోతే ఆ బైబిల్ మోయటం, ఆ బైబిల్ చదవటం ఏంటంట వ్యర్థమే. అలాగే కాకుండా వెలుగుగా జీవించుటకు ప్రభువు మనకు సహాయపడగా ఆక. అందుకే అంటాడు, 2వ మాట చదువుకున్నాం, యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులోనికి నడిచిన ఎల్లా మనము అన్యోన్యమైన సహవాసం. ఎవరితో సహవాసం అంట? ఎవరితో సహవాసం అంట? దేవునితో సహవాసం. ఎప్పుడు వెలుగులో నడిచిన ఎల్లా. ముందు వెలుగుగా చూపించాలి, మనుషులు ఎదురు వెలుగు చూపించాలి. రెండోది వెలుగుగా నడవాలి. ఈ రెండింటినీ తప్పిపోకుండా ఉండాలి. వెలిగించబడిన నీవు వెలుగుగా ఉండాలి. రెండవది వెలుగుతూ ఉంటూ ఎక్కడ నడవాలంట? వెలుగు ఆయన వెలుగైన ప్రకారము ఆయనతో కూడా మళ్ళీ చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోనికి నడిచిన ఎల్లా మనము అన్యోన్యమైన సహవాసం ఉంటాం. అయితే మన నడక కూడా ఎలా ఉండాలంట? వెలిగించబడితే కుదరదు. వెలుగుతున్నాం చెప్తాం, మంచిదే. అది వెలుగుతున్నావు నీవు ఎలా అంట? జరగబోయే శివులు కూడా వెలుగుతూ ఉండాలని నడవాలంట. అలాంటి నడక కలిగి ఉంటే అన్యోన్యమైన సహవాసం దేవునితో ఉంటాం. అలాంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ముగించుకున్నాం. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా దేవుడు వెలుగుగా ఉండమన్నాడు. మనం చదువుతారండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం రాయబడుతున్న మాట చదువుతారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చాలు. ఇక్కడ ఒక వెలుగు కనబడతా ఉందండి. ఈ వెలుగు ఏంటంటే ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై మనుషులు ఏం చేస్తున్నారంట? దేన్ని? దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టారు. మా చిన్న దినాల్లో కరెంటు పోతే లాంతర్లు ఉండేవి. లాంతర్లు కిరసనాల బుడ్డులు ఉండేవి. కిరసనాల బుడ్డులు తర్వాత కొవ్వొత్తులు వచ్చినాయి. ఇప్పుడు బుడ్డి ఎవరు చూశారంటే కిరసనాల బుడ్డి ఎవరు చూస్తున్నారు? ఇంట్లో ఉందా? కిరసనాల బుడ్డి ఎవరు ఉందా? కొవ్వొత్తులు వచ్చాయనుకుంటా. కొవ్వొత్తులు ఉంటాయి అనుకుంటా. లాంతర్లు ఉండయా? లాంతర్లు కూడా లేవు కదా. అయితే లాంతర్ను చూస్తే ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం వెలిగించిన లాంతర్ని తర్వాత ఉదయకాలం వేసిన తర్వాత ఒక కరెంటు పోతుందని చెప్పేసి దానిలో కిరసనాలు ఉందా, ఒత్తి బాగుందా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దానికి ఒక గ్లాస్ ఉంటుంది. అది గ్లాస్ ఏంటంట, ఇక్కడ చిమ్ని అంటారా? దాన్ని ఏం చేస్తారు? మసిగమ్ముకుంటుంది. అది ఈ మసిగమ్ముకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారు? దాన్ని తీసుకొని శుభ్రంగా తుడిసి దాన్ని సిద్ధపరుస్తారు. ప్రతిరోజు చేస్తారు. ఇది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చేసే పని ఏంటంటే సాయంత్రం ఒకవేళ కరెంటు పోతుందని చెప్పేసి దాన్ని శుభ్రం చేస్తారు. ఎందుకు శుభ్రపరుస్తున్నారు దాన్ని? ఇంటిలో ఉన్నవారందరికీ వెలుగు కనపడాలి. ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉన్నందరికీ వెలుగు కనపడాలి. ఒకవేళ శుభ్రం చేయకపోతే వెలుగుతుంది, లోపల వెలుగుతుంటుంది
అయితే దాని చుట్టూ కమ్ముకున్న మడ్డి ఏమైందంట? ఏదంట? వెలుగును బయటికి కనపడదు. ఇది మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో చాలా మంది కూడా ఇలాగనే ఉన్నాం. మనుషులు దీపమును వెలిగించి ఎక్కడ పెడుతున్నారంట? కొంచెం కింద పెడుతున్నారు. కొంచెం కింద పెడుతున్నారు. ఈ కొంచెం ఏం చేస్తుందండి? ఈ దీపాన్ని వెలిగిస్తుందా? కొంచెం అంటే తెలుసా? కొంచెం అంటే చెప్పండి, ఎవరు తెలుసా? ఆ దినాల్లో ఒడ్లు కొలిసేవాళ్ళంట, బియ్యాన్ని కొలుసుకునేవాళ్ళంట. కొలిసి దాన్ని పెద్దోళ్ళ ఇంట్లో ఉండేదంట. అలా ఆ కొంచాన్ని తీసుకొచ్చి ఆ కొంచెం పైన పెట్టకుండా కొంచెం కింద పెడతారంట. వెలుగుతున్న దీపానికి కొద్దిపాటి గాలి కూడా ఉండాలి. గాలి లేకపోతే ఎలగదు. అందుకే లాంతరం చూడండి, ఆ గాజు పెట్టిన తర్వాత చుట్టూ దానికి రంధ్రాలు ఉంటాయి కింద పక్క. దానిలో గాలి పోతేనే ఇది వెలుగుతుంది. ఆయిల్తో వెలుగుతుంది కాదంటలేదు, దాంతోపాటు కూడా గాలి కూడా పోవాలి. అలాగనే మనుషులు ఈ దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టడానికి ఆర్పివేస్తున్నారు, కానీ దాన్ని వెలిగింపు చేయలేకపోతున్నారు. బైబిల్ చెబుతా ఉంది, మనుషులు దీపం వెలిగించి ఎక్కడంట? దీపస్తంభం మీద పెట్టాలి. ఎందుకు దీపస్తంభం మీద పెట్టాలి? ఎందుకు పెట్టాలంట? ఇంటనున్న వారందరికీ వెలుగివ్వాలి. ఇప్పుడు నేనంటాను, మన ఇంట్లో ఉన్న వారందరూ నీ వెలుగును చూసి ఇది చెడు, ఏది నీలో ఉన్న వెలుగును చూసి ఇది చెడు, లేక ఇది తప్పు, ఇది పొరపాటు, లేక ఇది మస్టు, లేక ఇది మలినం, లేక ఇది పాపం అని తెలుసుకుంటున్నారా? నా మాట మీకు అర్థమైందా? వెలిగించబడిన నీవు, నీ చీకటి పోయింది, నీ చీకటి క్రియలు పోయినాయి, చీకటి యొక్క పాప జీవితం తీసివేయబడింది. నువ్వు వెలిగించబడి ఇతరులు కూడా వెలిగించాలి. ఇంటిలో ఉన్న వారిని వెలిగించాలంటే నీ వెలుగు ద్వారా ఏం కనపడాలి? నీ వెలుగు ద్వారా ఏం కనపడాలి? వారు చేసే పాపం కనపడాలి, వారు చేసే తప్పు కనపడాలి, వారు చేసే పొరపాటు కనపడాలి, వాళ్ళు తప్పిపోయిన స్థితి కనపడాలి, లేక వారు దేవుని ముందు రాకపోవడానికి కారణం ఏదో వారికి తెలియపరచబడాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీ వాక్యము ఎల్లడి అగుడుతోడనే ఏదంట? తెలివి లేని వారికి తెలివిని కలుగజేస్తుంది. ఆ వాక్యం మనం ఎల్లడగుతూ ఉండగానే ఆ వాక్యం చేత తెలివి లేని వారికి తెలివి కలిగేసి, ఇదిగో ఆ వెలుగులో తన క్రియలు కనపడతాయి, ఆ వెలుగులో తన యొక్క తప్పులు కనపడతాయి, ఆ వెలుగులో మన వారి పొరపాట్లు కనపడతాయి, ఆ వెలుగులో వారి జీవితంలో ఉన్న అంధత్వం కనపడుతుంది. కనపడంగానే సరిపడి అంటాను, దీపం ఇంట్లో వెలిగిస్తూ ఉంది, వెలిగించబడిన తర్వాత అది కనపడకుండా ఉందనుకో, కత్తి పెట్టాడు తెలిసిద్దా? పప్పు కుత్తేడడం తెలిసిద్దా? కరెంటు పోయింది, పప్పు దించావు, ఎక్కడ? ఇంట్లో పెట్టావు, కరెంటు పోయింది, ఏం చేయాలండి? దీపం వెలిగించాలి. రోజు ఉండి పప్పు కుత్తే రోజు పెట్టి ప్లేస్లో ఉంటుంది. రాత్రి ప్రసాద్ ఒక మాట అంటున్నాడు, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే మాకు బాగా గుర్తుంటాయి, మీరు పెడితే ఏడ పెడతారో మాకు తెలియదు, మాకు గుర్తు రావన్నాడు. నిజమే, మనకు రోజు ఉన్న అలవాటైన ఇల్లు కానీ కరెంటు పోయిందనుకో, చీకటిందనుకో, ఆ వస్తువు మనకు కనపడదు. అలాగనే ఇంటనున్న వారికి వెలిగించటకై దీపస్తంభం మీద వెలుగు ఎట్లయితే ఉంటే ఇంటనుంత వెలిగిస్తుందో, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, దేవుడు నిన్ను వెలిగించాడు, దేవుడు నిన్ను నీ ఇంటిలో దీపంగా పెట్టాడు. ఈ దీపమైన నీవు ఇంట్లో ఉన్నవారు కూడా వెలిగించబడుతున్నారా? దీపమైన నీవు, నీ తోబుట్టులు వెలిగించబడ్డారా? వెలుగైన నీవు, నీ రక్త సంబంధికులు వెలిగించబడ్డారా? నీ తోటి ఉద్యోగస్తులతో ఉన్న నీవు, ఆ ఉద్యోగస్తులు వెలిగించబడ్డారా? నువ్వు పనిచేస్తున్న పని దగ్గర నీ వెలుగును చూసి దేవుని తెలుసుకోగలుగుతున్నారా? లేకపోతే ప్రభు చెబుతున్న మాట, మీరు లోకమునకు చెప్పాలి వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. కొండలంటే మా బాగా తెలుస్తుంది, ఎన్ని కొండలే. ఈ కొండ మీద ఉన్న పట్టణాలు చీకట్లు వస్తామంటే పెద్ద వెలుగులు కనపడుతూ ఉన్నాయి. అదిగదుగో ఆ ఊరు అరకులోయ, అదిగదుగో కటిక, అదిగదుగో కనపడతల్లా. అట్లని ఊరి పేర్లు చెప్పుకుంటున్నాం. ఆ వెలుగే కనపడితే ఇది లోయలేరా, లోయ అనుకుంటా ఉన్నాం. అదే వెలుగు కనపడుతుందనుకో, ఆ వెలుగును ఒట్టి ఊరిని చెప్పగలుగుతున్నాం. అలాగనే ఊరిలో ఉన్న నీవు, సంఘంలో ఉన్న నీవు
బంధుమిత్రుల దగ్గర ఉన్న నీవు నీ వెలుగును చూచి దేవుని మహింపచ్చుటకు, దేవుని తెలుసుకున్నటకు, దేవుని మీద ఆధారపడటకు నువ్వు మాదిరిగా ఉన్నావా? నువ్వు సూచనగా ఉన్నావా? లేకపోతే ప్రభు చెబుతున్నాడు, ఇంటనున్న వారందరికీ నువ్వు వెలిగించట్లేదు. నీ వరకు వెలిగించబడ్డావు, నీతో సంతోషపడుతున్నావు, అంతవరకు సంతోషపడుతున్నావు. నేను అంటా ఒక మాట, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నావు అనుకో, అందరు పెట్టి తింటావా? అందరు పెట్టకుండా తింటావా? ఏం చెప్పరు? ఒక ఫంక్షన్ చేసుకున్నావు అనుకో, చిన్న ఫంక్షనే, రోజు చేసే కూర కన్నా ఇంకొద్దిగా ఎక్కువగా కూర చేసుకున్నాం, ఖరీదు పెట్టి తెచ్చుకున్నాం. అయినట్ట పిల్లవాడు నిద్రపోతున్నా లేపిరే, ఈరోజు స్పెషల్ రా, ఈరోజు స్పెషల్, తినకుండా ఉండకూడదు నాయనా, రేపొద్దున సర్ది పడిపోద్ది, చేస్తాం. నీళ్ళు తీసుకొచ్చి కడుక్కొని కళ్ళు చూసుకో, ఇదిగో కూర తీసుకొచ్చాడు, చల్లదనం తీసుకొచ్చాడు, తిన్నాం రారా అని చెప్పేసి లేపుతాం. మంచిదే, నేను వద్దంటలా. దాంతోపాటు కూడా ఆత్మీయ జీవితంలో ఏంటంట, దేవుని వాక్యం చదివావా? దేవుని మాట విన్నావా? దేవుని ప్రార్థన చేసుకున్నావా అని చెప్పి అడిగితే ఏమంటాం, ఉదయం నుంచి అలిసిపోయాడన్నా. ఏమంటాం? ఉదయం నుంచి అలిసిపోయాడు. ఏంటంట, అలిసిపోయి చదువుకొని వచ్చేలేక నిద్రపోతున్నాడు. లేబ్బాకో అన్నం తింటానికేమో అన్నం తింటానికి లేపాం. అయితే ప్రార్థన చేసుకోవడానికి, వారి వెలుగైన జీవితాలు చేయించడానికి లేపలేని స్థితిలో ఉంటున్నాం. ప్రభువు నాడు చెప్పే మాట ఏంటంటే, శరీర సంబంధమైన ఆహారం ఎంత పుష్టికలుగా ఉన్నా మంచిదే, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా అలాంటి పుష్టిగా పెట్టాలి. ఆత్మ సంబంధంగా వెలిగింపు చేయాలి. ఆత్మ సంబంధంగా నువ్వు వెలుగుతూ అని కూడా వెలిగింపు చేయాలి. అలసిపోయి వచ్చాడు, లేకపోలేదు. అలసిపోయి వచ్చిన వెంటనే నిద్రపోతానని తెలుసు కదా, వెంటనే చేట ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన చేయించుకొని ప్రార్థన చేసి భోజనం చేసి తిరిగి పండుకుంటే బాగుంటుంది. ఇంటనున్న వారందరూ వెలిగించబడాలి. వెలుగుగా ఉన్నామా? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వెలిగించబడ్డావు. వెలుగుతున్న నీవు నీ ఇంటి పక్కన, నీ ఇంటి ముందు, నీ ఇంటి ఇరుపక్కల అలాంటి వెలుగును చూసి చెప్పగలగాలి. పోయిన మాసం, ఈ మాసం కాకుండా జనవరి మాసం కూడా పోయిన మాసం మన ఇంట్లో అందరూ వెలుగులుతూ ఉన్నాయి. ఏ వెలుగు? స్టారు కదా. అందరి ఇళ్ళ మీద పెట్టుకుంటా ఉన్నాం, చాలామంది పెడతా ఉన్నారు. ఆకాశంలో నక్షత్రాలు భూమి మీదకి వచ్చినాయి. భూమి మీద ఎక్కడికి వచ్చినాయి? ఇంటి మీదకి వచ్చినాయి. ఎక్కడికొచ్చినాయి? కారులోకి వచ్చినాయి. ఎక్కడికొచ్చినాయి? మళ్ళా వాళ్ళ వస్తువుల దగ్గరికి వచ్చినాయి. మంచిదే. ఆ వెలుగును ఎట్టయితే వెలిగించబడుతుందో అలాంటి వెలుగును మనం కూడా వెలిగిస్తూ చూపించాలి. ఆ వెలుగు ఎప్పుడైతే చూపిస్తావో నువ్వు వెలిగించబడతావు, నీ ఇంట్లో ఉన్నవారు కూడా వెలిగించబడతారు. అలాంటి వెలుగుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఇది మొట్టమొదటిగా వ్యక్తిగత జీవితంలో వెలిగించబడిన జీవితం. అలాంటి వెలుగును నువ్వు పొందుకున్నావు, మంచిదే. నీ తర్వాత నీ కుటుంబంలో ఉన్నవారు అలాంటి వెలుగును కలిగి ఉండాలి. ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై మనుషులు ఏంటంట, దీపమును దీపస్తంభం మీద పెట్టుదురు. అలాగనే దీపస్తంభం మీద పెట్టి ఇంటనందరికి వెలిగించి నువ్వు వెలుగుతూ అనేక వెలిగింపుటకై ప్రభు సహాయపడుగాక. ఇది మొట్టమొదట వ్యక్తిగత వెలుగు. రెండు వెలుగు చూద్దారండి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం. 25:1. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలు. ఇక్కడ యేసుప్రభువు వారు ఇంకో మాట చెబుతున్నాడు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. ఇవి ఎవరు ఎదుర్కోబోతున్నారు? పెళ్లి కుమారుని ఎదుర్కోబోతున్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఎంతమంది బయలుదేరారు? 10 మంది దివిటీలు చేతబట్టుకొని బయలుదేరారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఏమైందండి? పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఎన్ని దివిటీలు వెలుగుతున్నాయి? 10 దివిటీలు వెలుగుతున్నాయా? అర్థమైందా? మళ్ళా చూద్దామా? మళ్ళీ చదువుతా. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు 10 మంది దివిటీలు చేతబట్టుకొని
బయలుదేరారు. బయలుదేరిన తర్వాత పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన తర్వాత 10 మంది ఏం తిరగడంట వచ్చారు, ఎదుర్కొండకు వచ్చారు. ఆలస్యం జరిగేవారు 10 మంది ఎదుర్కొండకు వచ్చారు. కానీ ఏం చేయాలంట, ఆలస్యమైన వాళ్ళు ఏమైపోయారు, నిద్రించారు. ఎంతమంది నిద్రించారు? 10 మంది ఇచ్చారు, 5 మంది ఇచ్చారా? 10 మంది నిద్రించారు. ఎందుకు నిద్రించారు? పెళ్లి కుమారుడు రావటం లేట్ అయింది. లేట్ అయిపోయేలాక నిద్రించారు. ఈ నిద్ర ఎంతసేపు అయిందో తెలియదు, కానీ అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని స్వరం వినబడింది. నా మాట మీకు అర్థమవుతున్నాయా? పెళ్లి కుమారుని స్వరం వినబడింది. ఇప్పుడు అర్ధరాత్రి వేళ అందరూ లేచారు. లేచి ఎవరు దివిటీలు పట్టుకున్నారు. ఎన్ని దివిటీలు వెలుగుతున్నాయి? 5 దివిటీలు వెలుగుతున్నాయి. మరొక 5 ఏమైనాయి? ఆరిపోయినాయి. ఇప్పుడు మనం అందరం కూడా బయలుదేరాం. ఎక్కడికి? పెళ్లి కుమారు దగ్గరికి ఎదురుక్కడ బయలుదేరి వచ్చాం. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేస్తున్న సమయంలో నీ దివిటి వెలిగే దివిటిగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఏ జమన వస్తాడో తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు మన దివిటి అంట వెలుగుతూ ఉండాలి. వెలుగుతున్న దివిటిగా ఉంటేనే ఆయనతో నువ్వు ఎదుర్కోగలుగుతావు. అయితే ఈ 10 మంది కన్యకులు దివిటీలు చేత పట్టుకుని ఎదుర్కొని వచ్చినప్పుడు ఆలస్యమైపోయిందంట. ఆలస్యమైపోయిన తర్వాత అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చేసాడు. పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత అందరూ లేచారు. లేచిన తర్వాత ఎవరు దివిటిలో పట్టుకున్నారు. నేను అనుకుంటాను ఒకళ్ళందరూ నిద్రపోతాను. నన్ను ఒకసారి దివిటీలు ఒకసారి పెట్టారేమో, ఒకచోట దివిటీలు పెట్టారేమో, పెడుతూ వారు పేరు రాసి పెట్టారేమో. పేరు రాకపోతే నేను మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను, ప్రార్థన చేయడానికి వెళ్ళా. హాస్పిటల్కి వెళ్తే పిల్లల్ని 15 మంది పిల్లల్ని బాక్స్లో పడుకోబెట్టారు. చిన్న పిల్లల్ని కొంతమంది బాక్స్లో పడుకోబెట్టారు. ప్రతి ఒక్కరికి ఒక ట్యాక్ వేసి ఉంది, వాళ్ళ చేతికి నెంబర్ వేస్తుంది. నాకు అర్థం కాలే నెంబరు. అందరూ ఒకే రకం ఉన్నారు పిల్లలు. అందరూ ఒకే రకం ఉంటే ఈ బాబు కొద్దిగా నెలలు తక్కువ పుట్టాడు. పుట్టంగానే అబ్బాయికి కొద్దిగా పసికలు వచ్చినాయి, అందుకని బాక్స్లో పెట్టారు. ప్రార్థన చేయడానికి నన్ను పిలిచారు. పోయా. ఏందక్క 10 మంది ఒకే రకం ఉన్నారు, నీ పిల్లోడు ఎట్టా అని అడిగా నేను. అన్నో నా మీద ఒక ట్యాక్ ఉంది, అదే ట్యాక్ నా కొడుకు మీద కూడా ఉందని చెప్పింది. నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఈ డ్యూటీలు కూడా వాళ్ళ పేర్లో ట్యాక్ వేసుకున్నారేమో, లేకపోతే ఆరిపోయిన నా డ్యూటీ కొట్టుకునేవాళ్ళేమో. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే దివిటీలు ఉన్నాయి మంచిదే, అయితే వెలుగు లేదు. పెళ్లి కుమారుడు వచ్చాడు, అర్ధరాత్రి వేళ కేక వేశాడు. కేక వచ్చింది, కేకరపడింది. అందరూ లేచారు. ఎవరి డ్యూటీ వాళ్ళు పెట్టుకొని వెలుగుతున్న వారు ఆయనతో పాటు కూడా ఎడగలంట పెళ్లి విందులోనికి వెళ్ళారు. వెలుగుతున్నవారు పెళ్లి విందులోకి వెళ్ళారు. వెలగలేని వారు ఎడకెళ్ళారు? ఆరిపోయిన వాళ్ళు ఎడకపోయారు? కొనువారి వద్దకు వెళ్ళారంట, అమ్మవారి దగ్గరికి వెళ్ళారంట. సరే, అమ్మ దగ్గర అది పోయేసి వెలిగించుకొని వచ్చారు. ఎప్పుడో? అప్పుడే కాదు, అప్పుడు లేదు వెలుగు, ఆయన వెళ్ళిపోయేంత వెలుగుసుకొచ్చారు. ఇది మన జీవితాల్లో చాలా పరిస్థితుల్లో మన దివిటిలు వెలుగుతున్నాయా లేక ఆరిపోతున్నాయా? ఆరిపోవడానికి కారణం తెలుసా? సిద్ధులలో ఏం లేదంట, నూనె లేదు. ఇది సిద్ధి మన జీవితానికి సాదృశ్యం, నూనె దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యం నీలో లేకపోతే నువ్వు వెలిగించబడలేవు. వాక్యం నీలో లేకపోతే ఆరిపోతుంది నీ జీవితం, ఆరిపోతుంది నీ ఆత్మీయ జీవితం, ఆరిపోతుంది నీ చేసిన పరిచర్య, ఆరిపోతుంది దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుని కూడా, దేవుని సన్నిధిలో ఉండి కూడా, దేవుని ఇంటిలో ఉండి కూడా, దేవుని వాక్యం చేతపట్టుకుని కూడా, దేవుని వాక్యం చదువుతూ ఉండి కూడా నీ హృదయంలో లేకపోతే నీ ఆత్మ జీవితం, నీ ఆత్మ యొక్క వెలుగు వెలిగించబడలేదు, వెలుగుగా కనపడలేవు. ఆయన ఎదుర్కొని వచ్చినప్పుడు నువ్వు వెలుగుగా ఉంటే ఆయనతో పాటు నువ్వు లోపలికి వెళ్తావు. అయితే ఆశ్చర్య విషయం ఏంటంటే వీళ్ళు పోయి వెలిగించుకొచ్చారంట. వెలిగించుకొచ్చారు, కేక వేస్తున్నారు, అయ్యా
అయ్యా నీ నామం ఎన్నో గొప్ప కార్యాలు చేశామయ్యా, నీ మందిరానికి ఎన్నో సమర్పించుకున్నామయ్యా, సాకును చూసామయ్యా, అనేకమైన పనులు చేశామయ్యా, అనేక పనులు మనం దాన్ని చేసాము. ఒక్కొక్కటి చెబుతున్నారంట. చెబుతామంటే ప్రభు అన్నమాట ఏమన్నాడు? మీరెవరో నేను ఎరగను. ఎవరినండి? ఆయన ఎదురుకుండా వచ్చిన వారిని, ఆయన అంటే ఆశగల వారిని, ఆయన అంటే ఇష్టపడిన వారిని నేను ఎరగను అంటున్నాడు. బైబిల్ చదివానయ్యా, బైబిల్ పండితం చేశానయ్యా, బైబిల్ వాక్యం నాకు బాగా తెలుసు అయ్యా అని చెప్పావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేశాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకరం చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు నీ జీవితంలో దేవుడు మనవి చేస్తే ఆ మనవికి వెంటనే జవాబు వస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు నీ జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంత చేసినా భయము, ఆందోళన, దిగులు, చింతలు ఉన్నాయి. నిజమే కదా? ఇంటి లోపలన్నిట్లో వాక్యాలు ఉంటాయి. ఏ వాక్యాలు? ఆదరణ వాక్యాలు, ఓదార్పునిచ్చే వాక్యాలు, నెమ్మదినిచ్చే వాక్యాలు, ఇంకా చూసినట్టయితే బలపరిచే వాక్యాలు, సిద్ధపరిచే వాక్యాలు ఉంటాయి. అయితే మన జీవితంలో ఆదరణ దొరకట్లా, మన జీవితంలో నెమ్మది దొరకట్లా, మన జీవితంలో సంతోషం లేదు. దీనికి కారణం సిద్ధిలో నూనె లేదు. ఈ నూనె లేకపోతే దీపం ఉంది అనంట కనపడుతుంది, ఆకారం కనపడుతుంది, దీపమేమో దాంట్లో ఏమీ లేదు, వెలుగు లేదు. వెలిగించబడకపోతే విడువబడతాం. విడువబడిన తర్వాత కేక వేసినా, అరుపులేసినా, నీ యొక్క ప్రయత్నాలు చెప్పినా, లేక నీ విశ్వాసం చెప్పినా, నీ యొక్క ఈవులు చెప్పినా ఏమంటాడట? నిన్నెవరో ఎరుగునంటాడు. సంఘముగా బైబిల్ చదువుతాం. మొత్తం వ్యక్తిగతంగా వెలిగించబడాలి. వెలుగుతున్న నీ జీవితంలో నువ్వు వెలుగుతున్నట్టు గుర్తు ఏంటంటే నీ ఇంటనున్న వారందరూ వెలిగించబడాలి. నువ్వు వెలుగుతున్నట్టు గుర్తు ఏంటంటే నీ ఇంటనున్న వారందరూ వెలిగించబడాలి. ఆ వెలుగు నువ్వు ఉంటే దీపస్తంభం ఏంటంటే వారి యొక్క జీవితాలను మార్చబడతాయి. రెండవదిగా సంఘంలో కూడా, సహవాసంలో కూడా ఏంటంట? దేవుని ఎరుగినట్టుగా జీవిస్తూ, దేవుడు ఉన్నాడు, దేవుని పక్షాన నేనున్నాను, దేవుని కొరకు నేను జీవిస్తున్నాను, దేవుని ప్రతినిధిని, దేవుని రాయబారిని, దేవుని యొక్క సాక్షిని నేను చెప్పగల అనుభవంలోనికి రావాలి. బుద్ధిగల కనుకలు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా దేవుడు నాకు దివిటి ఇచ్చాడు, ఈ దివిటిని వెలిగించుటకు సిద్ధులో నూనె ఇచ్చాడు. ఈ నూనెతో ఆయన ఎప్పుడు వచ్చినా, ఎంత ఆలస్యం వచ్చినా, ఎప్పుడు వచ్చినా నా సిద్ధులో ఉన్న నూనె బట్టి నేను వెలిగించబడుతున్నాను చెప్పగల అనుభవం సాక్షాత్తుగా జీవించాలి. ఉందా మన జీవితాల్లో? లేకపోతే సిద్ధులో నూనెకి లేకపోవడానికి కారణమేదో తెలుసుకొని సిద్ధులో నూనె తీసుకొచ్చుటకై సిద్ధపడదాము గాక. వెలిగించబడిన వారు ఆయనతో పాటు కూడా ఏంటంట? విందులోనికి ప్రవేశించారు. ఆ విందులో నువ్వు కూడా జీవించాలంటే నీ ఆత్మీయ జీవితం వెలుగుగా ఉండాలి. అలాంటి వెలుగు ఎక్కడంట? సహవాసంలో. దేని చూపిస్తుంది? 5 మందిని అంటే సహవాసం చూపిస్తుంది. వారు కలిసి కట్టుగా ఉండటం, వారు కలిసి వెలిగించబడటం, కలిసి ప్రభు విందులోని ప్రవేశించటం, కలిసి ప్రభువుతో సహవాసం చేయటం, కలిసి ప్రభువుతో ఉండటం చూపిస్తామంది. మన సహవాసం కూడా ఉంది, సహవాసానికి వస్తున్నాం. అయితే వస్తున్న మన జీవితాల్లో ఏమంట? వెలిగించిన అనుభవం కలిగి ఉండాలి. ఈ వెలుగు ఎప్పుడైతే ఉందో ఆయన వచ్చినప్పుడు సిగ్గులేని మొగుడుతో ఆయన ఎదుర్కోగలుగుతాం, ఆయనతో పాటు ఎందులోని ప్రవేశిస్తాం, అప్పుడు తెలుస్తుంది అని ఒక సందర్భం ఉందండి. మాట చదువుతారండి. 3వ వచనం, 2వ వచనం. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. 10 మంది ఎదుర్కొనకు వచ్చారు. అయితే అక్కడ రాయబడింది ఏంటంట? 5 బుద్ధి లేనివారు. మొట్టమొదటి బుద్ధి లేనివారు చెప్పాడా, ముద్దు లేనివారు చెప్పాడా? బుద్ధి లేనప్పుడు చెప్పినప్పుడే సరి చేసుకుంటే బాగుండేది. ఫస్ట్ బుద్ధి గలవారని చెప్పాలా, బుద్ధి లేని వారి గురించి చెప్పాడు. సరే తర్వాత వచ్చినాం.
బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమతో పాటు కూడా దివిటీలతో సిద్ధులతో నూనె తీసుకొని పోయిరి. చూసని తెలుసుకోవాలి ఇల్లు ఎవరిల్లు అర్థమేనమాట. బుద్ధి గలవారు ఏం చేశారంట? తమతో పాటు సిద్ధులలో నూనె తీసుకుపోయారంట. బుద్ధి లేని వారు నూనె తీసుకొని పోవాలా. నేను అంటాను ఈ బుద్ధి లేని వారు బుద్ధి గల వారిని ఎగతాళి చేశారేమో. ఏమని అర్థమేనమాట. బుద్ధి లేని వారు బుద్ధి ఉన్న వారిని ఎగతాళి చేశారు. ఏందమ్మా ఇంకా నమ్మకం లేకపోయావా దేవుడు వస్తాడని? ప్రార్థన చేస్తున్నావుగా, రెండో రాకడ వచ్చిద్దని చెప్పావు కదా, నీకు నమ్మకం లేకపోతే తీసుకొచ్చుకున్నావా సిద్ధులో నూనె అని అన్నారేమో. ఇలాగ చెప్పుకుంటామంటే చాలా ఉంటాయి కదా, అన్నారేమో. అయినను బుద్ధి గలవారు మౌనంగా ఉండారు. బుద్ధి గలవారు ఏం చేశారంట? మౌనంగా ఉండారు. వస్తుందిలే ఒక సమయం, ఆ సమయం ఎవరు బుద్ధి గలవారో ఎవరు బుద్ధి లేనివారో ఎవరు ఎత్తలేదు పడతారో ఎవరు ఎడవ పడతారో మాకు తెలుసు అని చెప్పేసి మౌనంగా ఉన్నారు. సమయం ఆసన్నమైంది. ఏ సమయం? పెళ్లి కుమారుడు రాకుండా సమయం ఆసన్నమైంది. రాలేదు. చివరికి బుద్ధి ఏంటంట? అందరు నిద్రపోయారు. బుద్ధి గలవారు నిద్రపోయారు, బుద్ధి లేని వారు నిద్రపోయారు, ఎలుగుతున్న వారు నిద్రపోయారు, దివిటీలు ఆరిపోయిన కూడా నిద్రపోయారు. అర్ధరాత్రి వల్ల వచ్చింది, బుద్ధి గలవారు ఆయనతో పడిపోయారు. చాలాసార్లు మనం కూడా ఒక్కోసారి చూసి కూడా తెలుసుకోకుండా ఉంటాం, చూసి కూడా మసులుకోకుండా ఉంటాం, చూసి కూడా మనం సరి చేసుకోకుండా ఉంటాం. అది కాదు మనకు కావాల్సింది. ఆత్మీయ జీవితంలో మనం వెలిగించబడాలంటే మనం తెలుసుకొని, దేవుని వాక్యం తెలుసుకొని మనం సిద్ధపడాలి. అలాంటి సిద్ధపాటు కలిగి ముందుకు సాగగలిగితేనే మనం దేవునితో కూడా ఆయన మహిమల ఆయనతో కూడా పెళ్లి విందులోనికి ప్రవేశించగలుగుతాం. కాబట్టి నీ దివిటి ఎలా ఉంది? నీ దివిటి ఎలా ఉంది? వెలుగుతున్నట్టుగా ఉందా, లేకపోతే ఆరిపోయినట్టయితే ఈ దినమునైనా నూనె అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్టుగానే నువ్వు కూడా అమ్మే స్థలాలు ఉన్నాయి, దేవుని వాక్యం బోధించే స్థలాలు ఉన్నాయి, దేవుని వాక్యం తెలియపరిచే స్థలాలు ఉన్నాయి. తీసుకొచ్చుకొని స్టోర్ తీసుకొచ్చుకొని ఏంటంట నిలవబెట్టు. దేన్ని? ఏదంట నూనెను ఎక్కడ నిలబెట్టాలంటే నీ సిద్ధులలో నూనె పెట్టుకో, నీ హృదయంలో నిలబెట్టుకో. నీ హృదయం అనే మనసు మీద ఆ నూనెను నింపుకో. ఆ నూనెను నింపుకోగలిగితే ప్రభు ఎప్పుడు వచ్చినా, ఆయన ఆలస్యం చేసినా, ఎప్పుడు వచ్చినా, ఏ జామున వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఆయన ఎదుర్కోగలుగుతాం. అనేకసార్లు మనం ఏం చేస్తామంటే వెళ్తాం కానీ ఇది రోజు తెలిసిన వాక్యమేలే, రోజు చెప్పే వాక్యంలే అనుకొని మనం ఏం చేస్తాం? మనం తెలుసులే వాక్యం అనుకుంటూ ఉన్నాం, దానిని పక్కన పెడతాం. అలా కాకుండా బుద్ధి లేని కనికలు ఎడవబడినట్టుగా మనం ఎడవబడకుండా బుద్ధిగల కనికల వల్ల మనం సిద్ధపడి ఆయన వాక్యం నింపుకొని ఆయన ఎదుర్కొటకు మనము సిద్ధపడి మన దివిటిని వెలిగించుకుందాం గాక. రెండు అయిపోయినాయి. మొట్టమొదటి వెలిగినది దీపం వెలుగు. ఎక్కడుండాలి దీపం వెలుగు? దీపస్తంభం మీద ఉండాలి. ఆ దీపస్తంభం మీద ఉంటే ఏమేం చేసేది? ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగిస్తారు. నువ్వు వెలిగించబడతావు, నీ ఇంట్లో ఉన్న అందరూ వెలిగించబడతారు. ఒకళ్ళు వెలిగించబడకపోవడం కారణం ఏంటంటే నీ ఇంట్లో మనం రక్షించబడకపోవటమే, నీ ఇంట్లో వారు దేవునికి తెలుసుకోకపోవటమే, నీ ఇంట్లో ఉన్నవారు దేవుని కొరకు ప్రయాసపడకపోవటమే. అది నీలో అయినా ప్రాబ్లం ఉండాలి. అందుకనే నేర్పిన లాంతను శుభ్రం చేస్తున్నట్టుగా మన హృదయాన్ని కూడా శుభ్రం చేసుకున్నాం. దీపాన్ని ఉన్న మడ్డిని ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ఓ పుల్ల తీసుకొని చేస్తాం, అటు ఇటు కలిసి చేస్తాం. దాన్ని అట్లనే పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మన దీపాన్ని వెలిగించడాకై ఏ మడ్డి ఏ కలుమూసం ఎలగపోవడానికి కారణం ఏదో దాన్ని కూడా ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దాన్ని కదిలించుకొని దాన్ని మస్ట్ తీసుకొని వెలుగుజింపు చేస్తూ ఇంటన వారికి వెలిగించే వారికి సిద్ధపడదాం. రెండవదిగా దివిటి వెలుగు. ఈ వెలుగు ఏం చేస్తుందంట? పెండ్లి విందులోనికి ప్రవేశింపజేస్తుంది. అలాంటి దివిటి వెలుగు వెలగాలంటే సిద్ధుల్లో నూనె ఉండాలి. ఈ నూనె దేవుని వాక్యం సిద్ధ నీ హృదయానికి సాదృశ్యం. మన హృదయంలో ఆ నూనె నింపుకుంటే నిత్యము వెలిగించబడతాం. మూడో వెలుగు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఇక్కడ ఒక మాట రాస్తాడండి, మాట చదవరండి. 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 16. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను యర్థముగా పరిగెత్తలేనిదియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజము కాలేదనియో, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమును కలుగును. చాలు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, అట్టి జనం మధ్య మీరు జీవవాక్యం చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలి. ఎక్కడ కనబడాలంట? ఎక్కడ కనబడాలంట? లోకమందు. ఇప్పుడు మొట్టమొదటిగా ఎక్కడ కనపడాలి? మనం ఇంట్లో కనబడాలి. రెండోది ఎక్కడ కనబడాలి? రెండోది సంఘంలో కనబడాలి. మూడవది లోకమందు కనబడాలి. ఈ భూలోకంలో ఈ మూడే ఉంటాయి. మొట్టమొదటి ఇల్లు, రెండవది సంఘం, తర్వాత లోకం. ఈ మూడిట్లో కానీ నువ్వు కానీ వెలుగుగా ఉన్నావా, నీ ద్వారా తండ్రి దేవుడు మహిమపరుస్తున్నాడు. అర్థమైన మాట మరొకసారి చదువుతున్నా. మొట్టమొదటి ఇంటిలో వెలగాలి, రెండవది సంఘంలో వెలగాలి, మూడవది లోకమందు జ్యోతిగా కనబడాలి. ఇంట్లో ఏమో దీపంగా ఉండాలి, సహవాసంలో దివిటిగా ఉండాలి, లోకంలో జ్యోతిగా ఉండాలి. దేవుడు ప్రపంచాన్ని వెలిగించే జ్యోతులను పెట్టాడు. ఏంటివి? ప్రపంచాన్ని వెలిగే జ్యోతులు ఉన్నాయి. ఏంటి? సూర్యుడు. మొట్టమొదటి పగల వేటకు సూర్యుడు పెట్టాడు. ప్రపంచమంతటికి అది జ్యోతి. లోకమంతటికి అది జ్యోతి. అది పగల వెలుటకు జ్యోతిని పెట్టాడు, రాత్రి నెలుటకు చంద్రుని పెట్టాడు. ఒకటే చంద్రుడు ఉన్నాడా? అరకులో ఒక చంద్రుడు ఉన్నాడా? మా ఊళ్ళో ఒక చంద్రుడు ఉన్నాడా? లోకమంతటికి ఒక చంద్రుడే. దాని వెలుగు అదంట లోకమంతట ప్రకాశిస్తుంది. అలాగనే లోకంలో నువ్వు కూడా జ్యోతిగా కనబడాలి. సంఘంలో దివిటిగా కనబడాలి. ఇంటిలో దీపం వెలుగు వేరు, దివిటి వెలుగు వేరు, జ్యోతి వెలుగు వేరు. నా మాట మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. అట్టి జనం మధ్య ఏం పట్టుకోవాలంట? జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు మీరు జ్యోతులుగా కనబడాలి. అది నాకు ప్రయోజనకరం. అది నిష్ప్రయం కాలేదు. ఫిలిప్పీ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చెబుతున్నమాట, నేను మిమ్మల్ని గురించి విన్నాను, మిమ్మల్ని గురించి చాలా ఆనందిస్తున్నాను, మీ ఆనందంలో నేను కూడా పాలు పొందుతున్నాను. ఎందుకో తెలుసా? మీరు లోకమందు జ్యోతులుగా నాకు కనబడ్డారు. నాకు అతిశయ కారణంగా ఉంది. నేను పడిన ప్రయాస, నేను పడిన కష్టం, నేను పడిన తపన నిష్ఫలం కాలేదు, ప్రయోజనకరంగా ఉంది. ఎందుకు తెలుసా? నేను చేసిన పరిచర్య, నేను చేసిన సువార్త, లేక నేను చేసిన వాక్యం ప్రకటించట, అది ఏదంట నిష్ప్రయోజనం కాలేదు, ప్రయోజనకరమైంది. దాని గుర్తు ఏంటంటే మీరు లోకమందు జ్యోతులుగా ఉన్నారు. హెర్మోను సంఘం గురించి కూడా దేవుడు చెప్పాల్సిన మాట ఏందో తెలుసా? ఏదంట? ఏదో తెలుసా? హెర్మోను సంఘంలో ఉన్న వారులారా, మీరు లోకమందు జ్యోతులుగా కనబడ్డారు, నేను పడిన ప్రయాస నిష్ప్రయోజనం కాలేదని చెప్పాలి. అలా అని చెప్పాలంటే మనం ఏం చేయాలంట? జ్యోతిగా కనబడాలి. జ్యోతిగా పేరు పెట్టుకోవడం కాదు. చాలా జ్యోతులు ఉన్నాయి కదా పేర్లు. పట్ట చూడండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో చెబుతున్న మాట, అలాంటి జ్యోతిగా నేను ఉండాలని కోరుతున్నాడు. అందుకే దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. అందుకే దేవుడు నిన్ను కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ఆయన రక్తమంతా కాచినాడు. ఇందా మనం చదువుకున్నాం కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనములు వెలుగులో నడిచిన ఆయనతో పాటు కూడా అన్యను సహవాసం గలవారు అంటాము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రపరిచింది. ఎందుకు పవిత్రపరిచిందంటే లోకమందు నువ్వు జ్యోతిగా ఉండాలని, లోకమందు నువ్వు జ్యోతిగా కనబడాలని దేవుడు కొనుక్కున్నాడు. ఎంతోమంది ఉన్నారు, ఎంతో అష్టవైశ్వర్యం కలిగిన ఉన్నారు, ఎంతో తెలివిగల ఉన్నారు, ఎంతో బలము బలకాల ఉన్నారు.
అయితే వారిని కోరుకోలేదు, కానీ నిన్ను కోరుకుందో తెలుసా? నువ్వు జ్యోతిగా ఉండాలి. అట్టి జనం మధ్య జీవవాక్యం చేతపట్టుకొని లోకమందు జ్యోతిగా ఉండాలి. కనబడుతున్నామా? కనబడకపోతే ఈ దినమైన ఆ వెలుగైన దేవుడు చెబుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం, యోహాను రాసిన శుభవార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగునను అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఇది నేను వెలిగించటానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నిజమైన వెలుగు నువ్వు ఉన్న చోటుకు వస్తుంది, నీ దగ్గరికి వచ్చి నీ వెలిగించాలి ఇష్టపడుతుంది. ఇంటిలో దీపంగా లేవు, సంఘంలో దివిటిగా లేవు, లోకమందు జ్యోతిగా కనబడట్లేదు. అందుకని నేను ఆ వెలుగైనాను, నేను వస్తున్నాను, ఆ వెలుగును తీసుకొస్తున్నాను. ఆ వెలుగైన నిజమైన దేవుడు, నిజమైన వెలుగును అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఇది నన్ను ఆరిపోయిన జీవితాన్ని, కుంచ కింద ఉన్న జీవితాన్ని, లోకమందు జ్యోతిగా కనబడిన జీవితాన్ని వెలిగింపు చేయడానికై వెలుగైన దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆ వెలుగైన దేవుడు నువ్వు పొందుకోవాలంటే నువ్వు విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టాలంట? రోమీయులు రాసిన పత్రిక రండి, మాట చదవండి. రోమీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ వచ్చాడు. ఆ మాట చదవండి. రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రోమా 13:12. చదువు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. అందరు నాకు చూడండి, ఇక్కడ రాయబడుతున్నమాట. రాత్రి చాలా గడిచి పగలు సమీపమైంది. రాత్రి గడిచిపోయిందంట. రాత్రి ఏం కనబడుతుందండి? రాత్రి ఏం కనబడుతుంది? చీకటి కనబడుతుంది. రాత్రి గడిచిపోయింది, పగలు వచ్చేలాగా ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఈ వెలుగులు ఏం చేయాలంట? అంధకార సంబంధమైన అది రాత్రులు కనపడలా. ఇవి ఏవి? ఈ క్రియలు కనపడలా. ఏ క్రియలు? అంధకార క్రియలు, చీకటి క్రియ కనపడలా. అయితే కనపడిపోయేలేక మనం మౌనంగా ఉండాం. అయితే 12 గంటలు దాటిపోయింది, తెల్లారిపోయింది. ఈ చీకటి కనపడలా. పగలు వచ్చింది. ఈ పగలు ఏం కనపడుతున్నాయి? అర్థం కాల. మళ్ళీ చూద్దా. రాత్రి ఏం కనపడలా, పగలు వచ్చింది. పగలు వచ్చి ఏం కనపడుతున్నాయి? అంధకార క్రియలు కనపడుతున్నాయి. చదవండి మళ్ళీ వాటిని. మళ్ళీ చదవం. రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకోవాలి. ఒకటి విసర్జించాలంట, రెండోది ధరించుకోవాలంట. రాత్రి ధరించుకోవడానికి మనకు కనబడలా. పగలొచ్చింది, కనబడింది, అయినా ధరించుకోవడానికి ముందుకు రామే. రాత్రి వల్లే పగల్లాగా ఉంటున్నామే, రాత్రిలాగా పగలు ఉంటామే, పగల్లాగా రాత్రులు కూడా ఉంటున్నామే. అంధకార సంబంధమైన క్రియలు విసర్జించకపోతే, అంధకార క్రియలలో ఉండకపోతే ఇదంట దేవుడు నీ దగ్గర ఉండడు. నువ్వు దేవునికి దూరం అవుతావు, దేవునికి దూరంగా ఉంటావు, దేవునితో సహవాసం చేయలేవు, దేవునితో సంబంధం కలిగి ఉండలేవు. దేవుడిని నాకు అందుకు చేసుకోలేదు. ఆయనతో సహవాసం చేయటకై చీకట్లను నిన్ను ఆశ్చర్యకరంతన వెలుగులో నిన్ను పిలుచుకున్న ఆయనకు నీవు కృతజ్ఞురాలవై నువ్వు జీవించాలి. అందుకని నీకు మరొక సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఒక మాసం అంతా పూర్తి చేశాడు. ఇక 11 మాసాలు ఉన్నాయి. ఈ 11 మాసాలు అయినా అదంట యుద్ధోపకరణములో, ఏదంటే ఏ యుద్ధోపకరణంలో? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుంటే అదే దేవుని మహిమపరచటం, అదే దేవుణ్ణి ఘనపరచటం. ఉన్నాం అలాగా? లేకపోతే ఇది నన్ను ప్రభు చెబుతున్నమాట ఏమనంట? నిజమైన వెలుగును అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆ వెలుగు నువ్వు జీవిస్తున్నట్టు గుర్తేందంటే, ఆ యుద్ధోపకరణమైన తేజస్ సంబంధం యుద్ధోపకరణం ధరించుకున్న గుర్తేందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉందండి. రండి ఆ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించినట్టు గుర్తుగా ఏంటంటే, తేజస్ సంబంధమైన యుద్ధోపనం ధరించుకున్న గుర్తు ఏంటంటే వెలుగు ఫలాలు. ఏంటంట? సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. మళ్ళీ ఏం కనబడుతుంది? ఈ సీజన్ ఫలం ఏందండి? ఈ సీజన్లో తినే కాయ పుచ్చకాయలు తింటారు. పుచ్చకాయలు కదా, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ అప్పుడే వస్తాయి. మళ్ళీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో దొరుకుతాయి. ఏంటి? పుచ్చకాయలు మళ్ళీ దొరకవు కదా. సీజన్కి ఒకసారి వస్తుంటాయి కదా. గతకాలంలో ఏం దొరికినాయి? డిసెంబరు దాంట్లో కమలకాయలు, సీతాఫలాలు, ఇంకా బత్తాయిలు, నారింజకాయలు దొరికినాయి కదా. ఇప్పుడు ద్రాక్ష కూడా దొరుకుతాయి. పక్షి ద్రాక్ష, పచ్చది, తర్వాత నల్లది ద్రాక్షలు దొరుకుతాయి. సీజన్కి ఒకసారి వస్తాయి కదా. అలాగనే మన ఆత్మీయ జీవితంలో ఫలాలు కనపడాలంట. ఎవరయ్యా యుద్ధోపకరణాలు ధరించుకున్నారు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నారంటే సమస్త విధమైన మంచితనమును, నీతిని, సత్యమును వాళ్ళకు కనబడుతుంది. ఇవి ఎవరి జీవితంలో కనబడతాయో వారిలో ఏముండదు? అంధకార సంబంధమైన క్రియలుండవు. వీటిలో ఇవి లేని వారు ఏవి? సమస్తమైన మంచితనము, నీతి, సత్యము లేని వారిలో అంధకార సంబంధం ఉంటుంది. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఇప్పుడు మనం వేసుకుందాం, ప్రభువా నా క్రియలు నీకు ఇష్టకరంగా ఉండాలని కోరుతున్నావయ్యా. ఎందుకో తెలుసా? ఆ క్రియల ద్వారా నీకు మహిమ రావాలి. ముందే చదువుకున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచ్చినాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచాలి. ఆ మహిమపరచబడాలంటే నాలో వెలుగు ప్రవేశించాలి. ఆ వెలుగు ఏంటంటే నాలో ఉన్న క్రియలు, ఒకటి మంచితనం, రెండవది నీతి, మూడవది సత్యం. వీటి కనబడాలి. వీటి కొరకు ఎంతైనా ప్రయాసపడు, వీటికి ఎంతైనా పాకులాడు, వీటి కొరకు ఎంతైనా ప్రాణం ఒడ్డు, అది నీ ఎంట వస్తుంది. దాని ద్వారా నువ్వు ప్రతిఫలం పొందుతావు, దాని ద్వారా నువ్వు బహుమానం పొందుతావు అంటాడు అక్కడ మాట. ఆ మాటలను చదువుతారండి. 10వ వచనం. గనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధులై నడుచుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని చెబుతున్నాడు. ఇది నన్ను పరిశుద్ధాత్ముడు ఎర్మోలో ఉన్న ఈ సంఘాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. ప్రభువునకు ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలి. అలాగే ఎవరైతే నడుచుకోగలుగుతారో వారి ద్వారా దేవుడు మహిమపరుస్తాడు, వారి ద్వారా దేవుడు ఘనపరుస్తాడు. అలాంటి ఘనతా ప్రభావాలను నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఇంటనా, సంఘములో, తర్వాత లోకములో కూడా అలాంటి సాక్షి కూడా కోరుతున్నాడు. అదే దేవుడు కోరుతుంది, అదే దేవుడు ఇష్టపడుతుంది. అలాంటి వెలుగుగా మనం జీవించుటకు ప్రభు సహాయపడును గాక. అలాంటి వెలిగించుటకై ఆయనే ఏంటంట పరలోకంలో ఉన్న వెలుగును భూలోకంలో తీసుకొచ్చాడు. క్రిస్మస్ రోజు మనం చదువుతుంటాం, ప్రకాశమానమైన వెలుగు ఏంటంట ప్రకాశిస్తూ వచ్చింది. ఎక్కడండి? ఊర్లోనా? ఎక్కడ ప్రకాశించింది వెలుగు? ఊర్లోనా? అర్థం కలదా? లోకాసు వార్త రండి. లోకాసు వార్త 2వ అధ్యాయం. లోకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. 2:9. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి. 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఎక్కడ ప్రకాశించింది? ముందుగా ఎక్కడ ప్రకాశించింది? ఊర్లో ప్రకాశించలా, పొలములో ప్రకాశించింది. రాత్రి వేళ మందను కాచుకుంటున్నారంట. ఆ మందను కాచుకుంటున్నారు.
ఈ మంద కొరకు ఏం విడిచిపెట్టారు తెలుసా వాళ్ళు? ఆ మంద కోసం ఇంటిని విడిచిపెట్టారు, భార్యని విడిచిపెట్టారు, బిడ్డలను విడిచిపెట్టారు, ఊరిని విడిచిపెట్టారు, ఇంకా ఊరిని విడిచిపెట్టారు. పొలంలో ఎక్కడో ఊరు పొలంలో ఉన్నారో ఆ పొలంలో మంద కాసుకుండా ఉన్నారు. అంత భద్రత కలిగిన వారి దగ్గరకు ప్రకాశించింది ఆ వెలుగు. ప్రకాశిస్తే ఏం చేశారంట? వారు ప్రకాశించింది, ఆ ప్రకాశం చెప్పారు. ప్రకాశించిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు దేవుని కొరకు ఏం విడిచిపెట్టారు తెలుసా? అర్థమేనమాట? దేవుని కొరకు విడిచిపెట్టారు తెలుసా? మందను కూడా విడిచిపెట్టారు. మందను విడిచిపెట్టాడికి వచ్చారు. పొలంలో ఉన్నవారు ఊర్లోకి వచ్చారు. ఊర్లోకి వచ్చి ఏం చెబుతున్నారు? అమ్మ, రాత్రి మాకు ప్రకాశం కలిగింది, దేవుడు మాకు తెలియపరిచాడు, ఆ వెలుగును మేము చూసాం, దేవతలు చెప్పారు, ఇదిగో మేము కూడా ఆయన చూస్తకు వచ్చాము ఆయన. వారు కూడా వెలిగింపజేస్తున్నారు. ఇది నన్ను కూడా వెలుగుపించబడ్డాం, వెలుగును పొందుకున్నాం. ఈ వెలుగును ఇతరులకు ప్రకటించడం కూడా బయలుదేరాలి. గొర్రెల కాపరులు మంద విషయమై బిడ్డలను విడిచిపెట్టారు, భార్యను విడిచిపెట్టారు, ఊరిని విడిచిపెట్టారు, అందరిని విడిచిపెట్టారు. మందే వారికి ప్రాణం, మందే వారికి భారం, మందే వారికి జీవనం. అలాంటి మందను దేవుని కొరకు చేశారంట, విడిచిపెట్టి ఆ వెలుగును చూచి ఆ వెలుగును ఊర్లోకి వెళ్ళి ప్రకటించారు. ఇది నన్ను కూడా పొందుకున్న వెలుగు. గొర్రెల కాపల వల్లే ప్రకటించాలి. గొర్రెల కాపలు పొందుకున్న వెలుగును చెప్పకుండా ఉండలేకపోయినట్టు వాళ్ళు మేము విన్న వాటిని, కన్న వాటిని, చదవ వాటిని 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని కూర్చి దేవుని మహింపరచుచు స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళారు. నువ్వు ఎన్నిసార్లు విన్నావు, ఎన్నిసార్లు కన్నావు, ఎన్నిసార్లు ధ్యానం చేసావు, ఎన్నిసార్లు ఇక్కడ ప్రకటన చేయని చెప్పారు, ప్రకటన చేయడానికి ఎన్నిసార్లు ముందు వచ్చావు? వెలిగించబడ్డావు, వెలుగును పొందుకున్నావు. ఆ వెలిగించిన వెలుగును ప్రకటించాలి. అలాంటి ప్రకటిస్తేనే జీవగ్రంథంలో, బైబిల్ గ్రంథంలో గొర్రెల కాపర్లు వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. మన జీవితాల్లో కూడా అలాంటి వెలిగించబడితే జీవగ్రంథంలో కూడా నీ పేరు కూడా వెలిగించబడతాయి. అలాంటి కృప ప్రభువు వల్ల మనం పొందుకొని ఆ వెలుగైన దేవుణ్ణి కలిగి ఉందాం గాక. నేను కూడా విశ్వాసం గల దైవశాఖను కుటుంబంలో జన్మించా. మా నాన్నగారికి 7 సంతానం. నాకు ఒక అన్న ఉన్నాడు, 2 అక్కలు ఉన్నారు, 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లి ఉంది. నేను 7 మధ్యలో వాడిని. పైన 3 ఉన్నారు, కింద 3 ఉన్నారు, మధ్యలో నేను. 1977 సంవత్సరం మే మాసం 16వ తారీఖున నేను ఈ భూలోకానికి వచ్చాను. మా తల్లి ద్వారా జన్మించబడ్డాను. జన్మించబడి నుంచి నాకు ఒక తెలిసేంతవరకు, అనగా 10th క్లాస్ వచ్చేంతవరకు 1992వ సంవత్సరం వరకు కూడా దేవుని ఇంట్లో పనిచేసేవాడిని, దేవుని ఇంట్లో పరిచర్య చేసేవాడిని, దేవుని ఇంట్లో నమ్మకం ఉండేవాడిని. దేవుని ఇంట్లో నేను చేసినట్టుగా మా ఇంట్లో ఎవరు చేయలే, మా 7 ఎలా చేయలే, అలాగ చేస్తుండేవాడిని. అయితే నాలో మార్పు ఉండేది కాదు. క్రైస్తవ విశ్వాసం గల దైవశాఖను కుటుంబంలో ఉన్నానే కానీ మార్పు జీవితం రాలా. అందరికి అలవాటైనట్టుగానే నాకు కూడా కొన్ని అలవాటైనాయి, లోకల్ ఉన్న అలవాట్లు. నా వయసు పరిపాలన ప్రకారంగా వయసు పెరిగే కొంది నాకు కూడా జ్ఞానం వస్తుంది, లోక జ్ఞానం వస్తుంది, తర్వాత ఆత్మీయ జ్ఞానం ఉంది. లోక జ్ఞానం చేత ఆత్మజ్ఞానాన్ని చంపివేస్తూ నా లోక ఆశలు బట్టి, లోక ఆకర్షణలు బట్టి నేను కూడా కొన్ని ఆకర్షించబడ్డా. ఈ ఆకర్షించబడ్డ విషయంలో మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎలాంటి స్ట్రిక్ట్గా ఉంటాడంటే, కుటుంబ ప్రధానం కూర్చోపోతే ఆ రోజు వాళ్ళకి భోజనం పెట్టడం. భోజనమైన తినకపోయినా పర్లేదు కానీ మేము కుటుంబ ప్రధానం కూర్చోం. అలాంటి అలవాటు పడ్డాం మేము. అలాంటి అలవాటు పడి చాలాసార్లు కొట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయి, చాలాసార్లు నెట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ ప్రార్థన కూర్చోక ఇలాగ కొట్టిన దెబ్బలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈరోజు అలవాటే. ఎందుకంటే మందిరంలో ఉంటున్నాం కాబట్టి, మందిరంలో చెబుతున్నాం కాబట్టి ఈ చీకటి జీవితాన్ని విడిచిపెట్టలేక ఆ చీకటి క్రియలను అనుసరిస్తూనే ఉన్నాను. ఇంకంతకంటే నేనేం చేశానంటే, నేను భక్తిగా ఉండాలని ఆశపడ్డా. దేని కొరకు భక్తిగా ఉండాలంటే, నా అవసరం తీర్చుకోవాలంటే నాకు డబ్బులు దొరకట్లా. మా నాన్న అడిగితే ₹1 ఇవ్వాలంటే 10 తిట్లు తిడతాడు ఆయన. 10 తిట్లు తిట్టి అయినా రూపాయి ఇస్తాడంటే రూపాయి ఇవ్వడు. ఆ రోజు ₹1 ఇచ్చాడు, చాలా సంతోషం. ₹1 కూడా. అందుకే ఆయన దగ్గర డబ్బులు పోయి అడగల. నాకు తెలిసి మా నాన్న కళ్ళు పెట్టి మాట్లాడిన రోజులు చాలా తక్కువ, లెక్క చెప్పొచ్చు. ఎప్పుడు దాకా నాకు 36 సంవత్సరాలు వచ్చే వరకు
నేను ఆయనతో ఒకవేళ సేవకు వచ్చినప్పుడు కూడా బస్సులో వెళ్ళేటప్పుడు ఆయన ఒక సీట్లో ఉంటే నేను ఒక సీట్లో కూర్చునేవాడిని, ఆయన ముందు కూర్చుని వెనక కూర్చునేవాడిని. మేము అప్పుడు మాకు ఎక్కువ లారీలు ఎక్కేవాళ్ళం. లారీలో కూర్చుంటే డ్రైవర్ పక్కన ఆయన కూర్చునేవాడు, నేను కిండర్ పక్కన కూర్చునేవాడిని. అంత భయం నానంటే. అయితే ఈ భయాన్ని నేను దేవుని కొరకు ఉపయోగించుకోలేదు, కానీ నా సొంత ప్రజలకు ఉపయోగించుకున్నాను. ఎలా ఉపయోగించుకున్నానంటే, మా ఇంట్లో 7గురిలో మా నాన్న నన్ను నమ్మినట్టుగా ఎవరు నమ్మడు, అంత నమ్మకస్తుండి. అట్లా నమ్మినట్టుగా ఉండాను. నాకు 8వ తరగతి వచ్చిన తర్వాత నా అవసరం తీర్చుకోవడానికి నాన్న డబ్బులు అడగ నా ధైర్యం రాలేదు. మా అమ్మని అడిగా, మా అమ్మ ఇవ్వాల. సరే ఇవ్వకపోలేకే ఆ దినాల్లో సందాబెట్టికి తలలు వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎత్తన్నారు అనుకుంటా తలలు. ఆ దినాల్లో సందాబెట్టికి తలలు వేసేవాళ్ళు, ఆ దినాల్లో కాగితాలు వేసేవాళ్ళు కాదు. 10 పైసలు, 20 పైసలు, తర్వాత పావలాలు, ₹1 రూపాయలు, ₹2 కూడా లేదు అప్పుడు. ఈ ఎక్కువ కనబడాయి. కనబడితే రూపాయి కాగితం, లేకపోతే ₹2 కాగితం ఎక్కువ కనబడితే, లేక ₹5 కనబడితే చాలా అదృష్టం. అయితే నేను ఎందుకు తాళం వేయకపోలేకే ఈ మందిరంలో ఎంత భక్తిగా కూర్చునేవాడంటే, ఫస్ట్ పాటకి వచ్చి కూర్చునేవాడిని, ముందు వచ్చేసేవాడిని, మందిరం శుభ్రపరిచేవాడిని, సాపలు వేసేవాడిని, బూజు దులిపేవాడిని, చిమ్మేవాడిని, సాపలు వేసేవాడిని. ఈ సాపలు వేసిన తర్వాత చివరికి మళ్ళీ ఆ సాపలు చుట్టి మళ్ళీ పక్కన పెట్టేవాడిని. అందరు పోయేదాకా నేను ఉండేవాడిని. ఎక్కడ? మందిరంలోనే. ఎక్కడ ఉండేవాడిని? కానుక బిడ్డ దగ్గర కాసుకొని ఉండేవాడిని. అందరూ వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండరు. ఆ మూలన, ఆ పక్కన అందరు చూడనప్పుడు గబ ఆ తలుపు తీసేదన్నా ఆ చేతికి ఎంత డబ్బులు దొరుకుతాయో ఆ డబ్బులు తీసుకునేవాడిని. అది కనబడకుండా మాకు పెంకుటి మందిరం, మా మందిరం బొంగులు చాలా ఉంటాయి. ఆ బొంగులు చీల్చి కొడవలతోటి ఆ బొంగులు దసిపెట్టేవాడిని. ఎవరు కనపడేది కాదు. ఇలాగ దరిదాపుగా 4 నెలలు జరిగింది. 4 నెలల నుంచి మా నాన్న ఎవరు చెప్పలా, ఎవరిని అడగల. అయితే 4 నెలల తర్వాత ఎక్కువ మోతాదు డబ్బులు పోయినాయి. దీంట్లో కానుక పెట్టులో ఎక్కువ మోతాదు డబ్బులు పోయలేక అందరిని కుటుంబాలను కూర్చోబెట్టాడు. ఉదయాన్నే కూర్చోబెట్టదే, మందిరంలో దొంగతనం జరుగుతుంది, ఎవరు తీసారు అర్థం కావట్లేదు, అటు తీబాకండి అయ్యా, శాపగ్రస్తులు అవుతారు అన్నాడు. నా మీద నమ్మకం మా నాన్నగారికి. అందరూ కూర్చున్నాక నాన్న ఈరోజు తేలాలన్నా నేను. అర్థమైనమాట. అందరూ కూర్చున్నారు కదా, ఇంట్లో అందరూ కూర్చున్నారు కదా, ఎవరు తెస్తున్నారు ఈరోజు తేలాలి నాన్న, తెలుసు అని చెప్పా. ఇంకా నా మీద నమ్మకం వచ్చింది మా నాన్నగారికి, ఈడు తీయలేదని. ఇంక అందరం కూర్చోబడి అడిగాడు, రే పెద్దోడా, మా అన్న పేరు సల్మాన్, నాకు కొద్దిగా నీ మీద అనుమానం వస్తుందో నువ్వు తీసావా అడిగాడు. నాకు తెలియదు నాన్న అన్నాడు. ఆడపిల్లని అడిగాడు, మగపిల్లని అడిగారు, ఎవరు తెలియదు అన్నారు. ఇట కాదు నాన్న, అందరు నిలబెట్టు, కర్ర తీసుకో, కొట్టమని చెప్పాను. 2 కిటికీ కర్రలు ఇరిగిపోయినాయి, దోంతెర కర్రలు ఇరిగిపోయినాయి. ఎవరు చెబుతారండి? ఎవరు చెప్పాలా? తీసింది నేనే, ఎవరు చెప్పాలా? నేను అంటున్నాను, ఈరోజు తేలకపోతే ఇంక తేలదో, ఇది అవకాశం. మళ్ళీ ఒక్కోసారి కూర్చోరు ఇల్లు. ఈరోజు కూర్చోబెట్టావు, రేపొద్దున కూర్చుంటే డబ్బులు పోయామని చెబుతావు, ఇది చెబుతుంటావు అందుకని చెప్పేవాడు. పాపం ఆ రోజు 2 కిటికీ కర్రలు ఇరిగిపోయినాయి, కానీ దోంతెర కర్ర ఇరిగిపోయినా కానీ ఎవరు చెప్పాలా. సరే మానుకున్నా, 3 నెలలు మానుకున్నా. ఎందుకో అందరిని కొట్టించా కదా, మళ్ళీ అనుమానం వచ్చి 3 నెలలు మానుకున్నా. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా. ఆ రోజు కూడా మొత్తంలో మోతాదు డబ్బులు పోయినాయి. సరే, మాకు చిన్న చిన్న పెట్టులు ఉన్నాయి, మాకు తలా ఒక పెట్టి ఉండేది. ఈ పెట్టులన్నీ తేలటం, గుట్లన్నీ తీసేసాడు. ఎవరి పెట్టులో డబ్బులు దొరకట్లా, నా పెట్టులో తీస్తే నా పెట్టు కూడా డబ్బులు దొరకలా. ఆడ పెడితే కదా పెట్టింది, బొంగులో పెడితే. సరే, ఒకరోజు నా అవసరం తీసుకోవడానికై నేను ఆ డబ్బులు తీస్తున్నా మా తమ్ముడు చూశాడు. తమ్ముడు చూసి, రే ఏందిరా డబ్బులు రాదని అన్నాడు. రే ఎలికి తీసుకొచ్చాడు, పెట్టినట్టుందిరా, ఆ ఎలికి అటు ఇటు తిరుగుతూ ఉంది, ఆ ఎలికి అటు ఇటు పోయలేకే ఏంది కదిలాడుతుంది, పోలీసాను డబ్బులు పడ్డాయిరా అన్న. వాడిని నమ్మాడు, గమ్ముకున్నాడు, పెట్టింది నేనే. ఇలాగూ నా జీవితం దరిదాపుగా 92వ సంవత్సరం వరకు ఇలాగ దొంగతనం చేయడం మొదలుపెట్టాను. మా నాన్న పట్టుకోలేకపోయాడు, మా ఇంట్లో పట్టుకోలేకపోయారు, ఎవరు పట్టుకోలేకపోయా. అన్న అవసరాలు నేను తీర్చుకున్న దొంగతనం చేసి ఇలాగ చేసుకున్న తర్వాత 1992వ సంవత్సరం ఏప్రిల్ మాసం 24వ తారీఖున ఎస్కోల్లో ఇరామా బైబిల్ పాఠశాల జరుగుతూ ఉంది. ఆ రోజు థీమ్ ఏంటంటే
నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాననే థీము పేరు. ఆ థీములో ఎవరెవరు ఏర్పరచుకుంటున్నాడో దాని గురించి కథ చెబుతూ ఉన్నారు. ఆ కథలో మోషే కథ చెబుతూ ఉన్నాడు. మోషే కథ చెబుతూ దాంట్లో కంటత ఒకటి వచ్చింది. ఏ కథ ఒకటి, నేను మిమ్మల్ని గురించి చింతించున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయడని దాని మీద చెబుతున్నాడు. ఆ చెబుతూ ఆ చెప్పే లెసన్ చెప్పే ఆయన వాక్యం చెబుతూ కథ చెబుతూ, నువ్వు దేవుని సేవకుని కుమారుడు కావచ్చు, దేవుని ఇంట్లో బాగా పనిచేయవచ్చు, దేవుని ఇంట్లో చాలా నమ్మకంగా ఉండవచ్చు, చందా పెట్టిలో డబ్బులు కూడా తీయొచ్చు అన్నాడు ఆయన. ఆయనకి ఎవరు చెప్పారు అర్థం కాల. నువ్వు దేవుని సేవ కుమారుడే ఉండవచ్చు, దేవుని ఇంట్లో మందిరంలో పనిచేయవచ్చు, ఇంట్లో వాళ్ళకి ఎవరు తెలియకుండవచ్చు, అందరం దాచిపెడుతున్నావు, మీ నాన్నకు తెలియట్లా, లేక సేవకుడు తెలియట్లా, మీ అన్నదమ్ములు తెలియట్లా, దొంగతనంగా చేసి దొంగతనంగా చందా డబ్బులు తీసుకొని తిరుగుతున్నాయేమో జాగ్రత్త అన్నాడు. నాకింటికి నెక్క పొడుచుకున్నాయి. సరే అందరితో సర్దుకుందామంటే వల్ల నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 4 ఫ్రెండ్స్తోని అంకుల్ని పిలిచి అంకుల్ని కొట్టాలనుకున్నాం. ఎందుకంటే నా గురించి చెప్పాడు, నా గురించి చెప్పకపోతే మా నాన్న చెప్పాడని చెప్పాలి, లేక మా విశ్వాసాలు అని చెప్పాలి, లేకపోతే మా ఊరిలో ఉన్న ఎవరైనా చూసి అని చెప్పాలి. అది తెలుసుకొని నా గురించి ఎందుకు చెప్పామని చెప్పేసి 4 నా స్నేహితులు సిద్ధపరచుకొని 3 సిద్ధపరచుకొని లెసన్ అయిపోయింది. అందరూ గ్రూప్ డిస్కషన్ అవుతూ ఉన్నారు. అంకుల్ని తీసుకెళ్ళి పక్కకి తీసుకెళ్ళాను. అంకులు నేనెవరో నీకు తెలుసా అన్నా. నువ్వెవరో నాకు తెలియదయ్యా అన్నాడు. మా నాన్న తెలుసా అన్నా. ఎవరయ్యా మీ నాన్న అన్నాడు. ఎల్లంపల్లి పీటర్ గారు అన్నాడు. ఎల్లంపల్లి పీటర్ గారు నీకేం చెప్పాడా అన్నా. ఏం చెప్పలేదు అన్నాడు. మా ఊరు విశ్వాసాలు తెలుసా అన్నా. అయ్యా నాకు ఎవరు తెలియదయ్యా అన్నాడు. ఎందుకయ్యా ఇన్ని అడుగుతున్నావు అన్నాడు. ఈరోజు కథలో నా గురించి చెప్పావు అంకుల్ అన్నా. అయ్యా దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పాను అయ్యా. నీ లోపల దేవుడు కార్యం చేస్తున్నాడు. నీ గురించి నువ్వు చెప్పాను అనుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర క్షమాపణ కోరుకో, దేవుని మీద ఆధారపడే అన్నాడు. కొట్టాలనుకున్న ఆయన చెప్పిన మాట ఆయన నా మీద చేసి బుజ్జగించి, అయ్యా చిన్నబిడ్డగా ఉన్నావు, అప్పుడు నాకు 15 సంవత్సరాలు, చిన్నబిడ్డగా ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడే కాబట్టి క్షమాపణ పొందుకోయ్యా అన్నాడు. కోపం పోయింది, కొద్దిగా తగ్గిపోయింది. ఏం చేయాలి అర్థం కాల. ఏంది అంకులు నేను చేసిన నిన్న మొత్తం నువ్వు చెప్పేవంటే, అయ్యా దేవుడు చెప్పమన్నాడు, చెప్పించాడు, ఒప్పుకో అన్నాడు. సరే అయిపోయింది. గ్రూప్ డిస్కల్లో ఆంటీ దగ్గరికి వెళ్ళా. ఆంటీ ఇటు సంగతి నా పరిస్థితిలో అంకుల్ చెబుతూ వచ్చాడు, నాకు నెమ్మది లేదు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేశాను. మా నాన్నగారికి బాగా ఇష్టం ఆంటీకి. ఇంకా ఆంటీ చెప్పింది, అయ్యా మీ నాన్న సేవ చేస్తున్నాడు, నువ్వు ఇలా ఉండకూడదు, దేవుడు చెప్పాడు అంటున్నావు కదా, ఈ వయసులోనే దేవుడి క్షమాపణ కోరుకో, దేవుని దగ్గరికి రా, దేవుని మీద ఆధారపడాలి. ఎట్ట ఒప్పుకోవాలంటే చెప్తే అప్పుడు మోకరించి నువ్వేమేమి నీకు చూపిస్తున్నాడో అవన్నీ ఒప్పుకోంది. మోకరించు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తూ ఉండు. ఏదో నీకు చూపిస్తున్నాను అనుకో, ప్రభు క్షమించయ్యా, నన్ను కడుగయ్యా అని చెప్పు. ప్రభు నన్ను క్షమించయ్యా, కడుగని ఏమైతే చూపిస్తాడో అవి ఒప్పుకోయ్యా, అదే దేవుని నమ్ముకోవడం చెప్పింది. నేను చాలాసార్లు విన్నాను, చాలా వాక్యాలు విన్నాను, కానీ నాకు ఆ రోజు మనసు ఏమాత్రం కదిలించబడలా. అయితే ఆ దినాన దేవుడు నన్ను సంధించాడు, నాతో మాట్లాడుతూ వచ్చాడు. 1992 సంవత్సరం ఏప్రిల్ మాసం 24వ దినాన 10:30 సమయంలో మోకరించి ప్రార్థన చేశాను. నేను చేసిన తప్పిదములన్నీ నా ఎదుట కనబడుతూ ఉన్నాయి, నా కళ్ళ ముందు. నేను చేసిన పొరపాటులు, నేను చేసిన దొంగతనం, నేను ఎవరిని తిట్టానో, ఎవరిని అసహ్యం చేసుకుంటూ వచ్చానో, సంఘంలో నాన్నకి చెడ్డపేరు తెచ్చిన పరిస్థితులు, సంఘంలో దేవునికి లోబడిన పరిస్థితులు, ఏవైతే అన్నీ ఒకటి కనబడుతూ ఉన్నాయి, వాటన్నిటిని ఒప్పుకుంటూ క్షమాపణ పొందుకుంటూ క్రీస్తు రక్తంతో ప్రోక్షించుకుంటూ ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత దేవుడు నాకు నెమ్మదిచ్చాడు. నెమ్మదించిన తర్వాత మళ్ళీ బాప్తిజం తీసుకోవాలని ప్రేరేపణలు చేస్తూ వచ్చాడు. దేవుని మహిమార్థంగా వాక్య పలుకులని మా సంఘంలోని, మా మందిరంలోని మా నాన్నగారితో నేను బాప్తిజం తీసుకున్నా. నేను యవనస్తుల మీటింగ్లో 95లో తీసుకోవాలని జయరాజ్ అన్న ఆ దినాల్లో ఎస్కోల్ ప్రార్థన మందిరంలో ఫస్ట్ మెసేజ్ చెప్పడానికి వచ్చాడు. ఆ దినాల్లో వాక్యం చేత దర్శించి తీసుకోవాలని ముందుకు వచ్చి పేరు ఇచ్చిన తర్వాత అక్కడున్న ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా మీ సంఘంలో నువ్వు తీసుకుంటే నీవు సంఘంలో భయం కలిగి ఉంటావు, నువ్వు ఏడాడో తీసుకుంటే నువ్వు భయం కలిగి ఉండవు అన్నాడు. ఆయన నమ్మకంగా ఉంటావు కాబట్టి మీ సంఘంలోనే మీ ఊర్లోనే తీసుకొని చెప్పి అన్నాడు. ఆ మాట ప్రకారంగా 96వ సంవత్సరంలో నేను బాప్తిజం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 98లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు సేవ విషయంలో. సేవ కొరకు నేను రాకుండా ఎన్నో దరిదాపుగా
3 సంవత్సరాలు నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చాను, నేను సేవకు రానని. ఎందుకంటే పరిస్థితులు మాకు తెలుసు, సేవలో ఉన్న బాధలు, సేవలో ఉన్న కష్టాలని తెలుసు. ఇలాగ రానని చెప్పేసి నా పనుల మీద నేను చూస్తూ చిన్నపాటి దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం చేసుకుంటూ నేను సేవ చేస్తాను దేవుడిని అడుగుతూ వచ్చాను. అయితే ఆ ఉద్యోగం చేసుకున్న సమయంలో మా నాన్నతోటి ఒక దైవ సేవకుడు నేను ఉద్యోగం చేసే దగ్గరికి వచ్చేసి నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా, మీరు గర్భంలో పుట్టక మునిపే మేము ప్రార్థన చేస్తూ వచ్చాం, పుట్టిన తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చాం, దేవుడు ఇంత వయసు తీసుకొచ్చాడు, మీరు ఇలాగ పని చేయడానికి నాకు ఇష్టం కనపట్లేదు, మీరు సేవ చేయాలని అన్నాడు. నేను అన్నాను, అంకుల్ మీరు కష్టపడుతున్నారు కదా, ఈ కష్టాలు మేము చూస్తున్నాం సేవలో, ఇవి మేము బరాయించలేము అంకుల్, మీరైతే బరాయిస్తున్నారు, మేము బరాయించలేమని చెప్పాను. ఆయన నన్ను టీ కొట్టుకు తీసుకెళ్ళి టీ తాగుతున్న సమయంలో ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నాడంటే పెద్దగా ఎవరిని కొట్టి కాలు చేతులు ఎరగొడితే కళ్ళ మీద నీళ్ళు ఎట్టగారుతూ గారుతూ ఉన్నాయి. టీ తాగుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏందంకుల్ ఏడుస్తున్నావంటే, ఎక్కెక్కి చెబుతున్నమాట తెలుసా, నువ్వు ఇలాగూ ఈ ఉద్యోగం చేస్తూ కనపడతాను అనుకోలేదు జర్మియా, నువ్వు సేవ చేస్తాను అనుకున్నా మీ ఇంట్లో అనుకున్నా అన్నాడు. ఆ ఏడుపు నన్ను పట్టుకుంది. నేను అడిగా, ప్రభా, ఒక వ్యక్తి నన్ను చూస్తుంటేనే అట్ట ఏడుస్తూ ఉన్నాడు, నేను నీ మాట కనుక నెట్ట ఏడిపించానని అని చెప్పి ఆ రోజు నేను అన్నా, ప్రభా నాకు ఏదైనా వాక్యం ఇస్తే నాతో మాట్లాడితే నేను ఈ సేవకు వస్తానని చెప్పాను. 2 దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 వచనాలతో దేవుడు నాతో మాట్లాడాడు. 1999 సంవత్సరం నవంబర్ మాసంలో ఆ మాట సెలవు తీసుకొని ప్రభు దగ్గర అడుగుతూ వచ్చాను. అడుగుతూ వచ్చిన తర్వాత నాకు మాట్లాడడం చేత కాదు, కోపం ఎక్కువ. నాకు 14 సంవత్సరాల దగ్గర నా జేబులో ఒక కత్తి ఉండేది, అంత మూర్ఖుడు నేను. ఎవరైనా మాట్లాడితే ఆ కత్తి తీసుకొని వాడిని భయపెట్టేవాడిని, లేకపోతే వాడిని పొడిచేటకు కూడా ఇష్టపడేవాడిని. అలాంటి ముక్కోపితో నేను ఎట్ట మాట్లాడుతానయ్యా, ప్రజలతో మాట్లాడదు కదా, మాట్లాడే చేత కాదని చెప్పాను. నవంబర్లో దేవుడు నన్ను సేవ పిలుస్తూ ఉన్నాడు. సేవ పిలుస్తానని కొన్ని పరీక్షలు పెట్టాను, దేవునికి కూడా అడుగుతూ వచ్చా. పరీక్షలు పెట్టాలంటే ఎందుకు పెట్టానంటే నాకు కొన్ని సూచనలు కావాలని చెప్తూ వచ్చాను. ఆ సూచనలు కూడా దేవుడు తన వాక్య ప్రకారంగానే సేవ పిలుస్తూ వచ్చాడు. ఆయనను దేవుని మీద నేను ఆధారపడుతూ ఒక మాట అడిగా, ప్రభా నాకు వాక్యం చెప్పటం రాదు, నాకు తొందరపాటు ఎక్కువ, నాకు కొద్దిగా పొరపడుతూ ఉంటాను అని చెప్పిన తర్వాత నేను అడిగా. డిసెంబరు 1999 సంవత్సరం నవంబర్ మాసం దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. డిసెంబరు 25 దాకా ప్రార్థన చేస్తూ వచ్చాను. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యా ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకుంటుండగా ఈ వాగ్దానంలో నేను నీతో మాట్లాడకు ధైర్యం కలుగజేస్తానే వాగ్దానం వస్తే నీ సేవకు వస్తుందని చెప్పా. ప్రభుని అడిగా, 37 వాగ్దానం తీసుకుపోతున్నాను, దాంట్లో ఈ మాట రావాలి, నేను నీతో మాట్లాడకు ధైర్యం కలుగు చేస్తాను అనే వాక్యం నాకు వస్తే నేను ఈ సేవ చేస్తానన్నా. ప్రార్థన చేసుకున్నాను. మనసులో ఏమన్నా రాకుంటే బాగుండు అంటున్నా ఉంది, ఒక పక్క ఏమన్నా వస్తే బాగున్నట్టుంది. ఈ 2 మాటలు రాకుండా వచ్చిన మాటకే ఎక్కువ మార్కులు ఉన్నాయి. చివరకు వాగ్దానం తీసుకున్నా. ఏజ్కేల్ పుస్తకం 24:21 రాయబడుతూ వచ్చింది, వారితో మాటలకు నేను ఈ ధైర్యం కలుగు చేస్తానని. ఆ వాక్యం చేతపట్టుకొని సేవకు వచ్చాను. ఆ సేవకు వచ్చిన తర్వాత ఆ సేవలో దేవుడు కొన్ని మాటలు నేర్పిస్తూ వచ్చాడు. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకాలు నా మీద జరిగిస్తూ వచ్చాడు. ఆ మాట చేత నన్ను దేవుడు దర్శింపజేసి ఆ వాక్యం చేత నేను ముందుకు రాగలుగుతూ వచ్చాను. ఆ వాక్యం నన్ను బలపరుస్తూ వచ్చింది. తిరిగి దేవుని వాక్య ప్రకారంగా ఆయన సేవ చేస్తున్నా. దొంగగా ఉండి సందా డబ్బులు తీసుకోవాలనుకున్న నన్ను ఇప్పుడు 4 పెట్టెలు లెక్క పెట్టేదాన్ని తెచ్చాడు. నేను దొంగగా ఉండి దోసుకునేవాడుగా ఉండకూడదురా, నువ్వు నా సేవ చేస్తూ నా కానుకలు పెట్టి లెక్క పెట్టేదాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని కృపను బట్టి 3 సంఘాల్లో పరిచయం చేస్తూ ఉన్నా. మా నాన్నగారి సంఘం, తర్వాత నేను చిన్నపాటి ఒక సంఘం కట్టుకున్నాను. ఆ సంఘంలో తిరిగి ఒక పక్కన మా ఊరు పక్కన ఒక సంఘం ఉంది. ఈ 3 సంఘాల్లో పరిచయం చేసే దేవుడు ఇస్తూ వచ్చాడు. దేవుని కృపను బట్టి ఆయన పరిచయంలో 2008 సంవత్సరం నుంచి నేను తర్పిదిలో ఉన్నాను. 8 దాకా. ఆ 8వ సంవత్సరం నుంచి హెబ్రోన్ నుండి నన్ను కందుకూరు దగ్గర నూకవరం అనే గ్రామాన్ని పంపించారు.
అక్కడ ఒక సంవత్సరం ఉన్నాను. అక్కడ నుంచి నేను కీర్తిపడిన గ్రామం 2009కి వచ్చాను. అక్కడ పరిచయం చేస్తూ ఉన్నా. 2009 నుండి కీర్తిపాడే గ్రామంలో 5గురితో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 40 మంది విశ్వాసులు నాకు ఆత్మీయ జీవితంలో దేవుడు వారు నాకు ఇచ్చిన బిడ్డలు, ఆత్మీయ బిడ్డలను పోషిస్తూ, నేను దేవుని వాక్యం చేత బలపరుస్తూ, నేను బలపరచబడుతూ ఆ చిన్న సంఘంలో దేవుడు పరిచయం చేసే దాన్ని తెచ్చాడు. 2006 సంవత్సరంలో నాకు వివాహం జరుగుతూ వచ్చింది. వివాహం జరుగుతూ వచ్చిన తర్వాత వివాహమైన 2 సంవత్సరాలకే నా భార్యకు షుగర్ వచ్చింది. ఈ షుగర్ వలన తనకి బిడ్డలు లేరు. ఈ బిడ్డలు లేని పరిస్థితులు చాలా హాస్పిటల్ చూపిస్తూ వచ్చాం. హాస్పిటల్ అందరూ పరీక్ష చేస్తూ వచ్చారు. అన్ని పరీక్షల్లో అన్నింటినీ బాగానే ఉన్నాయి. అది దేవుడు ఎందుకు ఇవ్వలేదు. ఇవ్వకపోయిన దేవుడిని అడిగితే, ప్రభువా నీ సేవ చేస్తున్నావు కదా, ఇలాంటి పరిస్థితి అందరిని అడుగుతారు కదా అని చెబుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం ఇస్తుంటే, ఆత్మీయ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని పోషించు, ఆత్మీయ జీవితంలో ఉన్నారు కదా వారిని నడిపింపు జీవితం చెబుతూ వచ్చాడు. తర్వాత దేవుడిని అడిగి ఒక 2 పిల్లలను శారదీసేసి వాళ్ళు నా దగ్గర ఉంటా ఉన్నారు. వారిని పరామర్శిస్తూ, వారి యొక్క బాగోలు చూసుకుంటూ, దేవుని పరిచయం చేస్తూ, దేవుని మహిమార్థంగా ఇంతవరకు సహాయపడుతూ వచ్చాడు. నా కోసం ప్రార్థన చేయండి, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. నా పేరు జెర్మియా, నా భార్య పేరు మేరీ. ఇంకా రానున్న జీవితంలో ఆయన అప్పచెప్పిన పనిలో ఇంట్లో ఉన్న వారికి దీపముగా, సంఘంలో ఉన్న వారికి దివిటీగా, లోకంలో ఉన్న వారికి జ్యోతిగా నేను కూడా ఉండాలని, నేను కూడా అలాగ జీవిస్తూ ఆ వెలుగును అనేకులకు ప్రకాటింపజేసి, అనేకులకు ప్రసరింపజేసి అలా వెలుగుగా జీవిస్తూ ఆ విందులో నేను కూడా ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా సంఘం పేరు సియోను ప్రార్థన మందిరం. 40 మంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది వృద్ధులుగా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. మా తమ్ముళ్ళు కూడా దేవుని కృపను బట్టి వారు కూడా సేవలో పాల్గొంటూ ఉన్నారు. మా అన్నగారు ఈ లోకం ముగించాడు. మేము ముగ్గురు అన్నదమ్ములు 2 వారు పని చేసుకుంటూ సేవల పరిచయలో పాల్గొంటూ ఉన్నారు. ఒక అక్క, 2 అక్కలు, ఒక చెల్లుండి వారు కూడా రక్షించబడ్డారు. దేవుడు వారికి ప్రేమిస్తూ వారి కుటుంబాలు కూడా దీవిస్తూ వచ్చాడు. వారి ఆత్మీయతలు కూడా ఎలుగులాగా మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ ప్రేమ ఎంతో ఉన్నతమైందయ్యా. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ఇలాంటి మమ్మల్ని అందరినీ క్రీస్తేసిన బంధము చేత, నీ రక్త బంధము చేత మమ్మల్ని ఒక దేశవాసులుగా, ఒక తండ్రికి బిడ్డలుగా మమ్మల్ని అందరూ సమకూరుస్తూ వచ్చిన విధానం కొరకని స్తుతిస్తున్నాం. మా రాజా, మా దేవా, మా ప్రభువా, నీ నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అరకులోయలో మీరు నిలబెట్టుకున్న హిర్మోను ప్రార్థన మందిరం బట్టి నీకు ఎంతో వందనాలు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచయం జరిగించడానికి మీరు చేస్తూ వచ్చిన ఉపకారం బట్టి స్తోత్రాలు. ఆరంభించిన నాటి నుండి ఈనాటి వరకు హిర్మోను ప్రార్థన మందిరం ద్వారా నీ జీవవాక్యాలు ఎదలింపు చేస్తుండగా అవి ఫలింపులను తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. అతడు నేను కూడా ఈ దినాన్న రాగలిగి ఈ మందిరాలతో సహవాసం ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. ప్రసాదన్నం బట్టి నీ స్తోత్రాలు, శైలవేకను బట్టి నీ స్తోత్రాలు, వారిని ప్రేమించిన కుమారుని బట్టి కుమార్తెను బట్టి నీకు ఎంతో వందనాలు. వారి ద్వారా ఈ ప్రాంతాల్లో పరిచయం జరిగిస్తున్నందుకు నీ స్తుతిస్తున్నాం. వారిని కుటుంబాలను దీవించండి, వారి ఫలభ్రత ఇచ్చేయండి, సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి జీవితాల్లో ఇది నా మాతో మాట్లాడిన ప్రకారంగా ఇంటున్న వారికి వెలిగించుటకై దీపంగా ఉండాలని కోరుతున్నారయ్యా. ఆ దీపంగా మేము జీవించి బిడ్డగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న వారికి మేము సాక్షాత్గా ఉండి నిమిత్తమై దివిటీగా ఉండాలని కోరుతున్నావయ్యా. అలాంటి దివిటీగా ఉండి సంఘంలో ఉన్నందరూ కూడా సహవాసంగా జీవించే బిడ్డగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. లోకమందు జ్యోతిగా ఉండాలని కోరుతున్నావయ్యా. అలాంటి జ్యోతిగా ఉండి మా కొరకు ప్రయాస వ్యర్థం కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ప్రయోజనకరంగా ఉన్న నిమిత్తమై మా ఆత్మీయ జీవితంలో అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధం విద్యోపకను ధరించుకొని నీ వెలుగు ఫలాలుగా సమస్తమైన మంచితనమును, నీతిని, సత్యమును ధరించుకొని ప్రభువా
నీకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించుకొని ఆ వెలుగు సంబంధంగా నడుచుకునే బిడ్డగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి వెలుగుగా నేను కూడా ఉండుటకై 1992 సంవత్సరం నన్ను వెలిగింపజేశావు, నా జీవితాన్ని మార్చావు, నా అనుభవాలను తీసివేసి నీ అనుభవాలను నన్ను మలుచుకున్నందుకు నేను స్తుతిస్తున్నావు. ప్రభువా, నిన్ను మోస్తుండగా, నీ మీద ఆధారపడుతుండగా, ముందున్న భవిష్యత్తు విషయాలు కూడా ఇంకా రాను జీతాలు కూడా నా ద్వారా నీ పరిచయం అంతకంతకు అభివృద్ధిపరిచి నడిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా మటుగా కదయ్యా, ఇన్న వాక్య ప్రకారంగా వారు కూడా వెలిగించబడి వారి ద్వారా ఎవరు సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చావో ఆ సామర్థ్యం చొప్పున వారు కూడా నెరవేర్చి నామని మహింపరిచి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేశాను. భూమి మీద నిన్ను మహింపరిచిన అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. సాక్ష్యంలో మీరు చేస్తూ వచ్చిన ఉపకారాలను బట్టి స్తోత్రాలయ్యా. ఎత్తబడిన వాక్యం నీరు కట్టండి, సాక్ష్యంలో నీరు కట్టండి, ఆత్మీయంగా పురుగులు తెచ్చి సంతోషపూర్వకం దయచేయండి. ఈర్మోన ప్రార్థన జరుగుతున్న పరిచయం కూడా దీవించండి, వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి నాయనా, వారిని ఆస్వాదించండి, వారి ఫలాలను అధికించండి, వారి ఆత్మీయతను అధికించండి, సంతోషపూర్వకం దయచేయండి. మీరు వచ్చి పర్యంతరం మా పోకడ పర్యంతరం ఈ లోకం ముగి పర్యంతరం మేము కలిగిన ఆత్మీయత జీవితాన్ని వెలిగింపజేస్తూ అనేకులు వెలుగుగా జీవించబడగా వాడుకొని నడిపింపజేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకున్న నా ప్రియమైన పరలోక తండ్రి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషంగా నిలబెట్టుకును, శక్తిగల రక్షణ అద్వితీయ దేవునికని మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును ఇప్పుడును యుగల పూర్వము సదాకాలం సర్వకు చేరవచ్చిన వాళ్ళందరికీ, స్థానిక సంఘానికి, సర్వత్ర సంఘంలో ప్రతి కుటుంబాలకు ఆయన వాక్య వెలుగుగా జీవించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడు ఎండి నడిపింపజేయను గాక. ఆమేన్.